అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పది 8వ తిరువాయమొഴി పొన్నుల ఖాళీరో అనేటువంటి తిరువాయమొഴి. ఆళ్వార్ నాయకి పక్షుల్ని దూతలుగా పంపుతోంది. ఐకరస్యం అనే గుణం కలిగిన వాడు ఆయన, ఆ విషయాన్ని గుర్తు చేయండి అని. ఐకరస్యము అంటే ఆశ్రయించిన వాళ్ళతోటి కలిసి ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు ఆయన అనే విషయాన్ని గుర్తు చేయండి అని పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు ఆళ్వార్లు. ఆళ్వార్లు భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి మయర్వర మదినరం అరుళ పెట్టవారు, అంటే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు నాయకీ భావన కలగటము అంటే భగవంతుణ్ణి ప్రత్యక్ష మానసిక అనుభవం కాకుండా ప్రత్యక్షమైన అనుభవం పొందాలి అని కోరిక కలిగినప్పుడు, ఆ ప్రీతి అతిశయించినప్పుడు తానాన తన్మై ఆణ్ భావన పోతుంది, పెన్ భావన వచ్చి చేరుతుంది ఆళ్వార్లకి. ఆ పెన్ భావనలో చెప్పేటువంటి పాసురాలే నాయకీ భావంతో చెప్పేటువంటివి. అందులోనే ఇంకా ప్రేమ పెరిగిపోయినప్పుడు తాయిమారవస్థ, ఇంకా ప్రేమ పెరిగిపోయినప్పుడు తోజుమారవస్థలో పాసురాల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఆళ్వార్లు. అలాంటి ఆ అవస్థలలో నాయకీ అవస్థలో పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమొഴിలో. అందులో 6వ పాసురం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం కదా. మొదటి పాసురంలోనేమో పుళ్ళి నంగాడని పక్షుల్ని కామన్ గా చెప్పారు, పలానా పక్షి అని కాకుండా. 2వ పాసురంలో కిలిగోళ్ళని చిలకలని పంపించారు. మీరు కనుక వెళ్ళి ఆయనకి నా విషయాన్ని చెప్పండి, మీకు పాలతో నేతితోటి నిండిన సాధనలో పాలను పోసి మీకు ప్రసాదంగా స్వీకరింప చేస్తానని 2వ పాసురంలో చెప్పారు. 3వ పాసురంలో మీకు అదేంటి సామ్యాపన్న మోక్షాన్ని మీకు కలుగ చేస్తాను అని చెప్పారు 3వ పాసురంలో, ఎవరికి తుమ్మెదలతోటి. 4వ పాసురంలో కూడా తుమ్మెదల్లో ఇంకొక జాతి అయినటువంటి తుంబిగాళ్ళని పిలుస్తూ వాళ్ళకేమో మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోండి అని చెప్పారా? కాదు, మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోండి, నా తలలో ఉన్నటువంటి ముళ్ళ పుష్పాలలో ఉన్న మధువుని ఆస్వాదించండి అని ఆహ్వానించారు చెప్పారు 4వ పాసురంలో. 5వ పాసురంలో ఏం చెప్పారు? ఎంగు చెన్నాగిలింకండు ఇదివో తక్కవారు ఎన్మినే. కిందటి పాసురంలో 4వ పాసురంలో దేవపిరాన్, 4వ పాసురంలో దేవపిరాన్ కాదు, ఆయన వానవర్కోన్ నిత్యసూరి నాయకుడు అని చెప్పారు 4వ పాసురంలో. 5వ పాసురంలో ఎంగు చెన్నాగిలింకండు ఇదివో తక్కవారు ఎన్మినే. ఎక్కడికైనా సరే వెళ్ళి ఆయన ఇదా నీ దయ ఉన్నటువంటి ప్రకారం అని అడగండి అని చెప్పడం వల్ల ఈ పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి ఈ పొన్నుల ఖాళీరు అనే ఈ పాసురంలో ఎవరి దగ్గరికి పక్షుల్ని దూతలుగా పంపుతున్నారు అంటే వానవరకోన్ అని చెప్పడం వల్ల పరమపదనాథుడి దగ్గరికి అని. ఇదిగో ఎంగు చెన్నాగిలిం కండు కొన్మిన్, కండు ఎంగు చెన్నాగిలిం కండు అనేటువంటి ఈ పదం వల్ల అంతర్యామి అయినటువంటి స్వామి దగ్గరికైనా సరే వెళ్ళి నా విషయాన్ని తెలియచేయండి అని తెలియచేశారు 5వ పాసురంలో. ఇప్పుడు 6వ పాసురంలో ఏం చేస్తున్నారో చూద్దాం ఆళ్వార్లు. ఎన్మిన్నూల్ మార్వన్ ఎన్ కரும் பெருமான் என் கண்ணன் தன் மண்ணு நேர் கடல் மேல் தன் துழாய் நம கண்ணி நல்கான் கண்மெங்கள் என்னும் மையான் கற்பியா வைத்தமாத்தம் சொல்லி சென்மெங்கள் தீவினையேன் வளர்த்த சிறு பூவைகளே என் மின்னு நூல் మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్. అసలు ఈ పాత్రం అన్వయం ఎక్కడి నుంచి చెప్పుకోవాలట? కన్మెంగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కప్పి వైత మాత్రం సొల్లి. అదిగో సొల్లి சென்மின்கள் తీవినయ్యేన్ వళర్త సిరు పూవైగడే. చిన్న పక్షులు, అవి కూడా పక్షిలో ఒక రకమైన జాతి చిలుకల్లాగానే ఇవి చిన్న చిన్న పక్షులు ఉంటాయి, ఇవి కూడా ఒక రకం చిలకల్లాంటివే అని చెప్పుకున్నాం కదా. ఏమిటంటే ఆళ్వార్ నాయకి తన దగ్గర పెంచినటువంటి
ఆ పెంపుడు చిలకలకి ఏం నేర్పింది? భగవంతుడి యొక్క నామాలన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అంటోంది ఆళ్వార్ నాయకి, కన్మింగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కర్పివైత్త మాత్రం చొల్లి. అదిగో ఇవన్నీ నేర్చుకోండర్రా, అభ్యాసం చెయ్యండర్రా అని మీకేం చెప్పాను? మాత్రం చొల్లి చెన్మింగల్ తీవినయేన్ వళర్త సిరిపూవైగాడు. ఇదిగో ఇలాంటి పాపిష్టురాలైన నా చేత పెంపబడినటువంటి చిన్న చిలకల్లారా అని అనగానే, అంటే ఆళ్వార్ నాయకి ఎప్పుడు వీళ్ళకి అనేక విషయాలు నేర్పుతూ ఉంటుందన్నమాట ఈ పక్షులకి. ఆ నేర్పించినప్పుడు ఇప్పుడు అడుగుతోంది ఆళ్వార్ నాయకి, మీకు ఎన్నెన్నో మాటలు నేర్పించాను కదా అని అడగగానే ఆ చిలకలు అడిగాయట, మీరేం నేర్పించారు నాకు మాకు అని అడిగాయట ఆ చిలకలన్నీ కూడా. ఇదిగో భగవద్ విషయం పాఠం జరుగుతోంది మనకి. ఇదిగో మొన్న ఆ పాసురంలో మనం ఏం చెప్పుకున్నాము అని మనని ఆచార్యుడు ఒక ప్రశ్న వేశాడు అనుకోండి, మనం వినేవాళ్ళము. ఆచార్యుడు చెప్తూ ఉన్నాడు, ఒక ప్రశ్న వేశారు అనుకోండి హఠాత్తుగా, మీరేం చెప్పారు, మేమేం విన్నాము, ఏం చెప్పారు మొన్న ఆ పాఠంలో మీరు అని మనం అడుగుతాం కదా. ఆచార్యుడు ఏం చెప్పాడో మనకి వాస్తవానికి గుర్తు ఉండదు. భగవంతుడు గుర్తున్న ఆచార్యుడు అడిగిన ప్రశ్నలో ఏ పాఠం గురించి అడిగారో తెలియదు. కాబట్టి మీరేం చెప్పారు మొన్న మాకు అని వెంటనే మనం ప్రశ్న వేస్తాం కదా. అలానే ఈ చిన్న పక్షులు కూడా, ఈ చిలకలు కూడా ఏమడిగాయి, తన్మెంగల్యన్ను ఉమ్మయ్యాన్, అదిగో అభ్యాసం చెయ్యండి అని మిమ్మల్ని గురించి నేను చెప్పినటువంటి మాటలన్నీ చెప్పి అప్పుడు అడుగుతుంది, ఏం చెప్పారు మీరు నాకు అని అడిగితే అప్పుడు అంటోంది ఆవిడ, మన్నునీల్ కదల్మేల్ తంతురాయ్ నమక్కన్ని నల్గాన్. మీకేం నేర్పించాను పాఠంలో? అదిగో నీల్ కజల్ మేల్, ఆ పొడవైనటువంటి అదిగో దీర్ఘమైనటువంటి ఆ తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి ఆ తిరుత్తుజాయి నమక్కన్ని నల్గాన్, మనకి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వడు అని మీకు నేను నేర్పించాను కదా. అంటే ఆళ్వార్ నాయకి పక్షులకి నేర్పించాను, మీకు చెప్పినటువంటి విషయం ఏమిటనగా ఏమి నేర్పించావు అని అడిగాయి అవి. అప్పుడు ఆళ్వార్లు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, తన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తిరుత్తుజాయిని మనకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి, ఇంతకీ ఎవరాయన, ఎవరి తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి తిరుత్తుజాయి అని మళ్ళా అవి ప్రశ్నిస్తే అప్పుడు మిన్నునూల్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్. మిన్నునూల్ మార్వన్, అదిగో ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతం కలిగినటువంటి స్వామి. ఎన్ మార్వన్, నా వక్షస్థలం, నన్ను తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి వాడు, నాకు వక్షస్థలమైనటువంటి వాడు. ఎం పెరుమాన్ తర్వాత ఎన్ కన్నన్, ఆ కన్నుడు కన్నపెరాను నాకు భవ్యుడుగా ఉండేటువంటి వాడు అని. ఏంటి, మిన్నునూర్ మార్వన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్ అని 3 నామాలు, ఈ విశేషణాలు కలిగినటువంటి ఆ స్వామి మనకేమిస్తాడు? మన్నునీల్ కజల్మేల్ తంతుజాయ్ నమక్కన్ని నల్గాన్, అదిగో తన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి ఆ తల్లడి తిరుత్తుజాయిని మనకు తప్ప వేరే ఎవరికి ఇవ్వడని మీకు నేను నేర్పించాను కదా అని అడుగుతోంది ఆళ్వార్ నాయకి ఆ పక్షుల గురించి. ఎన్ మిన్నునూల్ అంటే మిన్నునూల్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్ అంటే ఎన్ నాయకన్, ఆయన ఎవరు? మనకి నాయకుడు. ఆయన ఏం చేస్తారు? మనకి చేసే ఉపకారం ఏమిటంటే, మన్నునీల్ కదల్మేల్ తంతుజాయ్ నమక్కన్ని నల్గాన్ అని మీకు కన్మింగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కప్పియం వైత్త మాత్రం చొల్లి చెన్మింగల్ తీవినయ్యేన్ వలర్త సిరుపూవైగలే. అంటే ఇది అన్వయం ఎలా చేసుకోవాలనే దానికి ఈ పాసురాన్ని నేను ఇంకా ప్రతిపదార్థం చెప్పకుండా ఈ పదాల మీద ఉన్న దాన్ని బట్టి అన్వయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపదార్థం. వినయ్యేను, క్రూరమైన పాపాలు కలిగినటువంటి నేను. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన అన్వయం మాకేమి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి అనకండి. మొదట అలా వింటూ 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 ఉంటే ఎప్పటికైనా అర్థమయ్యే స్థితి ఆ పెరుమాళ్లే ఇస్తాడు. కాబట్టి మొదటగా ఆళ్వార్ నాయకి ఏం చెప్పింది, ఏం చేసే అవి అడిగాయి పక్షులు. అడిగిన దానికి అప్పుడు ఈవిడ మళ్ళా సమాధానం చెప్పింది. అవి ఎవరి తిరువడిగళ్ళు అని అడిగితే మళ్ళా మొదటి పాదాన్ని సమాధానంగా చెప్పింది. ఇది ఈ పాసురంలో ఉన్న విషయం.
ఏం చెప్తుంది ఆళ్వార్ అన్వయ క్రమంలో చూసుకుని తీవినయ్యేన్ వళర్త సిరుపూవైగలే క్రూరమైన పాపాలు గల నేను పెంచినటువంటి ఓ చిన్న చిలకల్లారా ఎన్ మిన్నునూలు మార్వన్ ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతంతో అలంకరించబడిన వక్షస్థలం కలవాడై ఉన్నటువంటి స్వామి ఏం చేస్తాడు? కలవాడై నాకు సేవ సాయిస్తూ ఉంటాడు ఆయన. ఎన్ కరుం పెరుమాన్ నాకు సేవ సాయించినటువంటి శ్యామ విగ్రహం కల స్వామి. ఎన్ కണ്ണన్ నాకు భవ్యుడు అయినటువంటి ఆ కన్నపిరాను తన్ నీల్ కడల్ మేల్ మన్ను తన్ తుషాయ్ తన యొక్క పొడవైన తిరువడిగళ్ల మీద అమరి ఉన్నటువంటి చల్లని తిరుతుషాయిని నమక్కు అన్ని నల్గాన్ మనకు తప్ప ఎవ్వరికీ ఇవ్వడండి ప్రీతితోటి. కన్మింగల్ ఎన్ను ఉమ్మయ్యాన్ కత్పివైత్తమాత్తం చొల్లి సెన్మింగల్ ఈ విషయాన్ని అభ్యాసం చెయ్యండి అని మిమ్మల్ని గురించి నేను చెప్పినటువంటి మాటల్ని వెళ్ళి అక్కడికి చెప్పండి, చెప్పి వెళ్ళండి, ఆ మాటల్ని చెప్పి వెళ్ళండి మీరు అక్కడికి అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. తాత్పర్యం: ఓ చిలకలారా, పూర్వం నాకు అత్యంత భవ్యుడుగా ఉండేటువంటి వాడు, చక్కగా నాకు సేవ సాయిస్తూ ఉండేటువంటి వాడు, తాను సమర్పించుకున్నటువంటి తిరుత్తుజాయని నాకు ప్రసాదంగా ఇచ్చేటువంటి వాడు, నా మనోరథాన్ని పూర్తి చేసేటువంటి ఆ శ్రీయపతిని చూడండి మీరు. ఇప్పుడు నన్ను ఎడబాసి ఇలా బాధ పెట్టొచ్చా అని నేను చెప్పమన్నట్టుగా వెళ్ళి ఆయనతో చెప్పండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఆ పూవైగల్ ఆ చిన్న పక్షుల గురించి. ఆరాయరప్పడి ఎన్మిన్ను మార్వన్ ఇదో తక్కవారు ఎన్ను సొల్ల వేణుం ఎన్ను తాన్ వళర్త పూవైగళై అపేక్షిక్క. ఇదేనా నీ దయ ఉన్న ప్రకారము అని తాను చెప్పిన ప్రకారాన్ని తన చేత పెంచబడినటువంటి ఆ చిన్న పక్షులను గురించి ప్రార్థించగా, పిన్నయ్యం అవై పోగాదిరుందవారే నమ్మపేక్షితం అవన్ సేదరుడా విడిల్ సేవదన్యన్ను పోగాదిరుందనాగొండు. ఆళ్వార్ నాయకి సర్లే ఈ విషయాన్ని మీరు వెళ్ళి ఇదేనా నీ దైవన్న ప్రకారం అని మీరు వెళ్ళి అడగండి అని ఆళ్వార్ నాయకి చెప్పినప్పటికీ అవి పోకుండా అక్కడే నిలబడి ఉన్నాయట. అయితే ఎందుకు నిలబడి ఉన్నాయి? నమ్మ అపేక్షితం, మీరు చెప్పారు ఆళ్వార్ నాయకి, మేము వెళ్తాము చెప్తాము, కానీ మేము చెప్పిన రీతిగా ఆయన చేయకపోతే ఏం చేయాలి మేము అనే భావంతో అవి కదలకుండా అక్కడే నుంచున్నాయని భావించి స్వకీయ అసంఖ్యేయ దివ్య భూషణ భూషితమాన దివ్య రూపత్తయ్యం తన్నయ్యం ఎనక్కే భోగ్యమాగ పరికల్పిత్తు కొండురిక్కిర ఎన్ కన్నన్. తన యొక్క అసంఖ్యేయమైనటువంటి దివ్య భూషణాలని, దివ్య ఆ రూపాన్ని, ఇదంతా కూడా తనను కూడా నాకు భోగ్యంగా అనుభవింపచేసినటువంటి ఆ స్వామి, ఆ కన్నపిరాన్ ఈవేళ తన్ మన్ను నీల్ కడల్ మేల్ తంతుడాయ్ నమక్కన్ని నల్హాను. అదిగో అలాంటి ఆ స్వామి కన్ననని చెప్పగానే భవ్యుడు, విధేయుడిగా ఉండేటువంటి స్వామి. అలాంటి ఆ స్వామి తన్ మన్ను నీల్ కడల్ మేల్ తంతుడాయ్ తన యొక్క దీర్ఘమైనటువంటి తిరువడిగళ్ల మీద ఉన్నటువంటి చల్లటి తిరుత్తుజాయిని నమక్కన్ని నల్హాన్ మనకి తప్ప వేరే ఇంకెవ్వరికి ఇవ్వడు. ఆగలాల్ ఎండ చెల్లుంగోల్ ఎన్గిరాడు అంటే ఇప్పుడు ఆయన యొక్క తిరువడిగళ్ల మీద ఉన్న తిరుత్తుజాయి కావాలి, అది వెళ్ళి మీరు అడగండి. ఇదిగో తక్కవారు ఇదేనా నీ దైవన్న ప్రకారం ఆళ్వార్ నాయక్ కావాల్సిన తిరుత్తుజాయి ఇవ్వద్దా అని అడగండి మీరు. ఆగలాల్ ఎండ చెల్లుంగోల్ వెంటనే మీరు బయలుదేరండి అంటున్నారు ఆళ్వార్ నాయకి. పన్నీరా ఏర్పడి అనంతరం సర్వ ప్రకార భవ్యనాన కృష్ణన్ తిరువడిగలిల్ తిరుత్తుజాయ నమక్కన్నితారాను. అదిగో అన్ని రీతులుగాను భవ్యుడిగా ఉండేటువంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగళ్లలో ఉండేటువంటి తిరుత్తుజాయి మనకి తప్ప ఎవ్వరికి ఇవ్వడాయన. నాన్ ఉంగళై కற்பித்து வைத்த వార్తైகளை சொல்லுங்கோல் ఎన్ను నేను మీకు నేర్పించినటువంటి ఆ తిరునామాలను వెళ్ళి చెప్తూ వెళ్ళండి అని తాన్ వళర్తసల పూవైగళై కురిత్తు సొల్లుగిరాడు. తన చేత పెంచబడినటువంటి కొన్ని చిన్న పక్షుల గురించి చెప్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. వినయేను గొప్ప పాపిష్టి దాన్ని నేను, క్రూరమైన పాపాలు చేసినటువంటి దాన్ని అని. అందుకని ఏమిటి ఆ పాపం? ఆళ్వార్ నాయకి ఉన్నటువంటి పాపం అంటే నాన్ ఉంగల్ కార్యం చేయగై అన్నియే ఉంగళై కొండు కార్యం కొల్ల వేండుంబడి క్రూరమాన పాపత్తై ఉడయ్యేనాన నాన్. ఏమిటి పాపం? పిల్లలకి మనం ఏదన్నా చేసి పెట్టాలి కానీ పిల్లల చేత మనం పని చేయించుకోవడం అంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది.
అదిగో అలానే నేను ఉంగళ కార్యం చేయగయన్నియే, మీకు పని చేయటం కాకుండా ఉంగళై కొన్ని మీ ద్వారా కార్యం కొల్ల వేండుంబడి క్రూరమాన. ఇదిగో ఏదైనా తల్లి తండ్రి ఎలా ఉండదు ఇప్పుడు నా పరిస్థితి, తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఉండి పిల్లలకి ఆనందంగా ఏదైనా చేసి పెట్టాలి. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, మీ అన్నగారు నా నుండి చాలా దూరంగా ఉన్నారరా, మీ నాన్నగారిని నాకు కలపండి అని అడిగి ఆ బిడ్డలనే పురుషకారంగా పెట్టుకొని తండ్రితోటి కలవలసినటువంటి దుస్థితి నాది ఇప్పుడు. అదే నాకున్నటువంటి పాపం. నాను ఒంగళ కార్యం చేయగయండి, నేను మీ పని చేయడం కాకుండా మీ ద్వారా కార్యం కొల్ల వేండుంబడి పని చేయించుకునేటట్లుగా క్రూరమైనటువంటి పాపాన్ని కలిగినటువంటి దాన్ని నేను. అయితే వళర్త అలాంటి నా చేత పెంచబడినటువంటి సిరు పూవైగళే ఎన్నో ముగ్ధమాన పూవైగళ్ అంటే చాలా చిన్న చిన్న పక్షులు అనమాట అవి. ముగ్ధమాన పూవైగాళ్, పూవైగళ్ కాదు పూవైగాళ్, ఓ చిన్న పక్షులారా చిలకలారా. ఎన్ మిన్ను నూలు మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కണ്ണన్. ఎన్ మిన్ను నూలు మార్వన్, ఆయన ఎలా ఉన్నాడు, ప్రకాశించేటువంటి యజ్ఞోపవీతం. ఎందుకు తిరుమేనిక్కు పరభాగమాంబడి మిన్నోలే విళంగుగిర తిరు యజ్ఞోపవేతత్తై ఒడయ్య తిరుమార్పై. తిరుమేనిక్కు పరభాగమాంబడి, ఆ తిరుమేనికి పైభాగం ఆయన ఎలా ఉంటాడు, నల్లటి కాళమేఘంలాగా ఉండేటువంటి స్వరూపం, నీలమేఘ శ్యాముడు. అలాంటి స్వామికి తిరుమేని మీద అదిగో మంచి బంగారు వన్నెలో ప్రకాశిస్తూ ఉండేటువంటి యజ్ఞోపవీతం. ఎప్పుడైనా ఆభరణాలు వేసుకుంటే ఎవరి దగ్గర ప్రకాశం ఉంటాయ్యా అంటే స్వామి చెప్తున్నారు, వెండి ఆభరణాలైనా బంగారు ఆభరణాలైనా నల్లటి వాళ్ళకి బాగా ప్రకాశిస్తాయట. అదే తెల్లటి వాళ్ళు వేసుకున్నారనుకోండి ఆ డబ్బులు కూడా వేస్ట్ అట, ఆ ధనవంతా వృధానే తప్ప వాళ్ళకి ఆభరణం ఏది మెరవదట. కానీ అదే నల్లటి తిరుమేని కలిగినటువంటి వాళ్ళైతే ఎర్రగా మంచి బంగారు వన్నె కదా, బాగా ప్రకాశిస్తాయి. వాళ్ళు దాని మీద పెట్టిన ధనానికి ప్రయోజనం, అప్ప ఎంత అందంగా ఉందండి ఈ ఆభరణమను, లేదా ఈ ఆభరణం వల్ల ఆ వ్యక్తికి అందం వచ్చిందనో అలా చెప్పే అవకాశం ఉంటదండి. అలా ఆయన కూడా నల్లటి తిరుమేని, ఎలా మెరుపు మేఘము కూడి అని అన్నమాచార్యులు వారు పాడినట్లుగా ఆయనేమో మేఘము, దాని మీద మెరిసే మెరుపు ఏమిటంటే ఆయన ధరించినటువంటి యజ్ఞోపవీతం. అలా తిరుమేనిక్కు పరభాగమాంబడి మిన్ పోలే, ఆ తిరుమేనికి పైభాగంలో మిన్ పోలే మెరుపు వలె విళంగుగిరా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరు యజ్ఞోపవేతత్తయ్యుడయ్యా తిరుమార్బై, అలాంటి యజ్ఞోపవేతాన్ని కలిగినటువంటి ఆ వక్షస్థలాన్ని ఎన్నై తిరుమార్బై ఎన్నై అనుభవిప్పిత్తవనాయ్, నా చేత అనుభవింపచేసినటువంటి వాడండి. అందుకనే ఎన్ మిన్నునూర్ మార్వన్, ఆ మిన్నును ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతంతో కూడినటువంటి వక్షస్థలాన్ని నాకు అనుభవింప చేసినటువంటి స్వామి. ఇవ్ అవయవ శోభా మాత్రమన్యే సముదాయమాన శ్యామల విగ్రహత్తయ్యనకు అనుభవిప్పిత్తు. ఇలాంటి అవయవ శోభ మాత్రం కాదండి, సముదాయమైనటువంటి శ్యామల విగ్రహాన్ని కూడా నాకు అనుభవింపచేసి ఎన్నై అడిమై కొండ స్వామి యానవనాయ్. ఎన్ కరుం పెరుమాన్ అన్నారు కదా, కరుం పెరుమాన్ అంటే ఇప్పుడు ఏం చెప్పారు, అవయవ శోభ. ఆభరణ ఇది మిన్ను నూలు మార్వనని చెప్పడం వల్ల అవయవం వక్షస్థల సౌందర్యం. ఆ వక్షస్థలం ఎలా ఉంది, యజ్ఞోపవేతంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వక్షస్థలం, అది అవయవ శోభ. ఇప్పుడు సముదాయ శోభ చెప్తున్నారు. ఏ పదంతో, ఎన్ కరుం పెరుమాన్, నా యొక్క నల్లటి స్వామి, కాళమేఘం లాంటి స్వామి అని చెప్పటం వల్ల సముదాయమాన శ్యామల విగ్రహத்தை ఎనకు అనుభవిప్పిత్తు ఎన్నై అడిమై కొండ స్వామి యానవనాయ్. నా యొక్క కైంకర్యాన్ని ఎన్నై అడిమై కొండ, నన్ను దాసుడుగా చేసుకున్నటువంటి ఆ స్వామి ఎనకు సర్వ ప్రకారத்தாலும் నియమిక్కలాంబడి భవ్యనాన కృష్ణనాన ఆవన్. ఎనక్కు సర్వ ఎన్ కണ്ണన్ అని చెప్పడం వల్ల ఎనక్కు భవ్యుడుగా సర్వ ప్రకారத்தாలు నియమిక్కలాంబడి భవ్యనాన, నాకు అన్ని రకాలుగాను నియమించడానికి నియమించడానికి అనుకూలంగా ఉండేటట్లుగా భవ్యుడైనటువంటి స్వామి.
ఏమండి ఏమి అనుకూలంగా ఉండి ఏం చేశాడు ఆయన భవ్యుడిగా ఉన్నాడంటారు? సర్వప్రకారత్వాలు అంటే మరి అంతే కదండి. అర్జునుడికి కురుక్షేత్ర రణరంగంలోనే ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను ఉపదేశం చేశాడా? అంటే ఆ తర్వాత వాళ్ళకి రథసారథిగా ఉన్నాడా? అమావాస్య రోజు యుద్ధం మొదలు పెడితే పాండవులకి జయం లభించదు అని దాన్నే పాడ్యమే, అమావాస్య పాడ్యమే ఆ రెండిట్లో ఏదో ఒక రోజు పాండవులకి యుద్ధం మొదలు పెడితే అది విజయం చేకూరదు కాబట్టి దాన్ని మార్చి అమావాస్యనే పాడ్యముగా చేసి ఏదో యుద్ధం మొదలు పెట్టించాడు. అలాంటి కార్యాలు చేశాడా? ద్రోణాచార్యుడు ఏ విధమైనటువంటి ఆయుధంతో సంహరించడానికి దుర్లభమైన స్థితిలో ఏదో అవో ఇవో చేసి అలాంటి కార్యాలన్నీ చేసినటువంటి వాడేనా? అలా సర్వప్రకారం నియమిక్కలంబడి పాండవ దూతగా వెళ్ళాడా? అదిగో ఆవిడ పరీక్షిత్ మహారాజ్ తల్లి, ఆవిడ పాండవుల యొక్క వంశం అభిమన్యుడి యొక్క కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు గర్భంలోనే ఇదైపోతే ఆ బిడ్డని రక్షించాడా? ఇలాంటి కార్యాలన్నీ చేసినటువంటి వాడెవరు? ఆయనే కదా. అలా ఎనకు సర్వప్రకారాలు నియమిక్కలాంబడి అన్ని రకాలుగాను నియమించడానికి వీలయ్యేటట్టుగా భవ్యుడుగా ఉన్నటువంటి ఎన్ కన్నన్ అని చెప్పడం వల్ల కృష్ణనానవన్ అలాంటి కన్నపిరానైనటువంటి వాడు తన్నుడయరాయ్ ఆశ్రితర్ ఇరుంద విడత్తలగుం చెల్లుం తిరువడిగలిన్ మేలే తన్నుడయరాయ్ తనవైనటువంటి ఆశ్రితులు వేంచేసి ఉన్నటువంటి స్థానానికి అవే వెళ్తాయట. అలాంటి తిరువడిగలిన్ మేలే అదే చెప్తారు కదా అమల్నాథ పిరాన్లో, ఎన్ కన్నినుళ్ళను మొక్కిన్నదే. అదిగో ఎక్కడో వరయూరులో ఉన్నారు తిరుప్పాణి ఆళ్వారు. ఆ వరయూరు దాకా శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ స్వామి యొక్క తిరువడిగళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు? ఆ 7 ప్రాకారాలు దాటి వెళ్ళిపోయాయట, కావేరి నది దాటాయట, వరయూరులో ప్రవేశించాయట. వరయూరులో ప్రవేశించి అదిగో అక్కడ ఉన్నటువంటి తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క నేత్రాల్లో చేరిపోయాయి అని చెప్పినట్లుగా ఎలాంటి తనవైనటువంటి ఆ తిరువడిగళ్ళు ఎలాంటివి అంటే ఆశ్రితులు ఇరుంద విడత్తలవం సెల్లు, ఆశ్రితులు వేంచేసి ఉన్నటువంటి ఆ స్థానం వరకు తానే వెళ్ళేటువంటి అలాంటి నీళ్ళు కజల్ మేలన్నారు కదా, అందుకని దీర్ఘమైనటువంటి తిరువడిగళ్ళ మీద మన్నిన ఉంచబడినటువంటి శ్రమహరమాన చిరుత్తుజాయైన మక్కు అంది. శ్రమను హరించేటువంటి శ్రమను తొలగింపచేసేటువంటి ఆ తిరుత్తుజాయిని నమక్కు అంది మనకు తప్ప ఉగందు ఒరువర్కు కూడాను ఇక వేరే ఎవ్వరికి ఇవ్వండి. నమక్కన్ని నల్గాన్ మనకే ఇస్తాడు ఆయన ఆ తిరుత్తుజాయిని అంటూ కర్కుంబడి రుంగోల్ ఎన్ను ముగ్ధమాయ్ నమక్కన్ని వేరు వరకు కూడా అని అన్నారు కదా. అంటే మనకి తప్ప వేరే ఎవ్వరికి ఇవ్వడు అని చెప్తున్నారు ఆళ్వార్లు. అలానే మనమ్మ గోదమ్మ ఏం చెప్తుంది? నారాయణనే నమక్కే పరైతరువా అని చెప్తుంది గోదమ్మ. తిరుప్పావులు మొదటి పాసనని చెప్తుంది కదా, నారాయణుడే నమక్కే మనకే పరైతరువా అంటే గోదమ్మ ఏం చెప్పేసింది? నిర్దేశించి నమక్కే అని చెప్పేసింది. ఆళ్వార్లు ఏం చెప్తున్నారు ఆ విషయాన్ని? నమక్కండి మనకు తప్ప నల్గాన్, మనకి తప్ప వేరే ఎవరికి ఇవ్వరు అని ఆళ్వార్లు చెప్తే కాదు, నమక్కే తరువాన్ మనకే ఇస్తాడు అని గోదమ్మ చెప్పింది. ఆళ్వార్లు చెప్పిన ఈ శ్రీ సూక్తి కంటే అదిగో గోదమ్మ చెప్పినటువంటి ఆ శ్రీ సూక్తి ఇంకా విలక్షణంగా నమక్కే మనకే అని తేల్చి చెప్పేసింది. కానీ ఇక్కడ నమక్కంది మనకు కాక వేరెవరికి ఇస్తాడు ఆయన అన్నట్లు వేరెవరికి ఇవ్వడు అని ఆళ్వారు చెప్పినటువంటి దాన్ని అంటే నమక్కు ఏం చెప్పాలి ఆళ్వార్లు? ఎనక్కన్ని నల్గాన్ నాకు తప్ప ఎవరికి ఇవ్వడండి అని చెప్పాలి ఆళ్వార్ నాయకి. అలానే గోదమ్మ కూడా ఏం చెప్పాలి? నమక్కే తరువాన్, నారాయణనే నమక్కే తరువాన్ అని చెప్పే బదులు ఎనక్కే తరువాన్ అని చెప్పుకోవాలి గోదమ్మ కూడా. కానీ నమక్కు అని బహువచనం మనతో కూడి చెప్పుకుంటున్నారు కాబట్టి ఆళ్వార్లైనా ఆండాళ్ళు తల్లైనా ఎవరైనా కూడా వాళ్ళని ఒక్కలుగా చెప్పుకోకుండా మనందరినీ కలుపుకొని కూడా చెప్పేటువంటి స్వభావం కనుక అంటే వాళ్ళకి ఏ ఫలం లభించిందో ఆ ఫలాన్ని మనకి కూడా పొందింపచేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కనుక ఆడవాళ్ళు ఏం చెబుతున్నారు? నమక్కన్ని అదిగో తంతుజాయ్ నమక్కన్ని నల్గాన్, ఆ చల్లటి తిరుత్తుజాయ్ మనకి తప్ప వేరెవ్వరికి ఇవ్వడు. మనకి
கற்கும்படி இருங்கோல் என்னும் முக்தமாய் చెరుక్కడి చిరుక్కెర ఉంగళే కర్కుంబడి ఇరుంగోడు. అది నేర్చుకోండర్రా అని అంటే అభ్యాసం చెయ్యండి అని ముగ్ధమాయి చెరుక్కడి తిరుక్కెర ముంగళే. మీరు ఎంత వాళ్ళు చాలా చిన్న పిల్లలు, ముగ్ధలు, అలాంటి మీరు చెరుక్కడి చిరుక్కెర ఉంగళే. అదే ఏమిటి చిన్న పిల్లలు కావటం చేత ఆళ్వార్ నాయకి ఏం చెప్తోంది, మీరు ఆ భగవంతుడి యొక్క తిరునామాలను నేర్చుకోండర్రా అని చెబితే ఇవి ముగ్ధ చిన్న పిల్లలు కదా, చిన్నపిల్లలు కావటం చేత వాటికి ఏం ధ్యాస ఉంటుంది, చిన్నపిల్లలకి ఆడుకోవాలనే ధ్యాసే ఎక్కువ ఉంటుంది. చదువుకోమని మనం కూర్చోబెట్టినా కానీ వీళ్ళ ధ్యాస అంతా ఎక్కడుంటుంది, ఎక్కడో ఆటల మీదో పాటల మీదో అలా పరాకుగా ఉన్నటువంటి వాళ్ళు కదా మీరు. అలా పరాకుగా తిరిగినటువంటి ముంగలే మిమ్మల్ని. అసలు ఎందుకట అంత చిన్న పిల్లలుగానే ఉన్నప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు కదా, ఏమని మామూలుగా ఈ వేద విద్య నేర్చుకునేటువంటి ఆ విద్యార్థులకి 7 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసి అలా పంపించేస్తారు కదా. అలా పంపించేసి ఏది వేద విద్యాలయానికి పంపించి అప్పటి నుంచి వేదం నేర్చుకోవడం మొదలు పెడితే వాళ్ళకి 12 ఏళ్ళు 14 ఏళ్ళు 20 సంవత్సరాలు అలా వచ్చే వరకు కూడా సుమారుగా వాళ్ళ ఆ విద్యలన్నీ నేర్చుకోవడానికి సమయం సరిపోతుందని అప్పుడు పంపిస్తారు. కానీ ఆ సమయంలో పంపిస్తే వాళ్ళ మనసంతా ఎక్కడ ఉంటుంది, ఆటల మీదే ఉంటుంది. కానీ అవంతా ఎప్పుడు ఫలాన్ని ఇస్తాయట. ఇదిగో ఇలానే ఒక చిన్న విద్యార్థి, ఒక గురువు గారు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవడానికి మొదలు పెట్టాడు. ఈ విద్యార్థి అనుకోండి, ఎవరో ఒక అబ్బాయి వెళ్ళి నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, విష్ణు సహస్రనామం చెప్తూ ఏదో అదే అది చెప్తారు కదా, ఏది వనంలో ఉన్నా జలంలో ఉన్నా ఆయనే మనల్ని రక్షిస్తాడు అని చెప్పినట్లుగా వనే జలే శత్రు జలాగ్ని మధ్య, అలా శత్రు జలాగ్ని మధ్య యదృశ్చయావస్తు మహాభయేషు అని చెప్పినట్లుగా మిమ్మల్ని ఎలా ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో అయినా రక్షించేటువంటిది ఈ భగవన్నామం అయ్యా, ఈ విష్ణు సహస్రనామం అని చెప్పాట ఆ పిల్లాడికి ఆ గురువు గారు. చెప్పినప్పుడు ఏంటి, చిన్నపిల్లాడు కదా, అతనితో చెప్పిన మాట ఇదిగో నువ్వు విష్ణు సహస్రనామం చదువు, అది చదివితే నీకు కలిగే ఫలము ఇది అని చెప్పిన 7 సంవత్సరాల పిల్లాడికి ఏం అర్థమవుతుంది కనుక. కానీ గురువు గారు ఏం చెప్పారు, నువ్వు దీని విషయంలో ఒక నమ్మకం పెట్టుకో. ఏమిటా నమ్మకము అంటే, నువ్వు ఏది నీకు ఎటువంటి ఆపద కలిగినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నిన్ను కాపాడేటువంటిది ఈ విష్ణు సహస్రనామము అని చెప్పాట ఆ గురువు గారు ఆ పిల్లాడితోటి. ఆ అబ్బాయి విన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ చెప్పినటువంటి గురువు గారు ఆ పిల్లాడికి ఆ విషయాన్ని చెప్పినట్టు మర్చిపోయాడు. ఆ వెళ్ళి ఆటల్లో పాటల్లో పడ్డాడు ఆ పిల్లాడు. కొన్ని రోజుల తర్వాత ఎందుకో అనుకోకుండా గురువు గారి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో ఆ గురువు గారు ఏదో అస్వస్థతతోటో లేదా వేరే ఇబ్బందుల్లోనో చాలా బాధల్లో ఉన్నట్ట. అప్పుడు ఆ గురువు గారు అలా బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్పాట, ఇదిగో వనేరణే శత్రు జలాగ్ని మధ్య యదృశ్చయాపస్సు మహాభయేషు అనేటువంటి శ్లోకాన్ని చెప్పి, గురువుగారండి మీకు ఈ సమయంలో ఎవ్వరూ రక్షకులు కారు, ఇదిగో మీరు వనంలో ఉన్న, యుద్ధంలో ఉన్న, శత్రువుల మధ్యలో ఉన్న, జలం మధ్యలో ఉన్న, అగ్ని మధ్యలో ఉన్న మిమ్మల్ని రక్షించేటువంటిది ఇదే కదా అని గుర్తు చేశాట ఆ పిల్లోడు ఆ గురువు గారికి. విన్నటువంటి వాళ్ళందరూ చాలా పెద్దవాళ్లే, కానీ వాళ్ళెవ్వరికీ ఆ విషయం గుర్తు రాలేదు. కానీ ఈ పిల్లవాడికి ఎందుకు గుర్తొచ్చింది, 7 సంవత్సరాల వయసు. అతనికి ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది కాదు, ఇదిగో నీకు ఇది ఒక్కటే రక్షకంగా అని చెప్పినటువంటి మాట మాత్రమే మనసులోకి వెళ్ళింది. అలా చిన్నతనం నుండే ఎందుకు విద్య, ఇదిగో చిన్నతనంలో విద్య నేర్చుకోవాలంటే విద్య మీద మనకు ఆసక్తి ఉండదు. పెద్ద అయిన తర్వాత మనం విద్య 60 ఏళ్ళ ఇది నాలాంటి వాళ్ళు విద్య నేర్చుకోవాలి అంటే విద్య నేర్చుకోవడానికి తగినంత బ్రెయిన్ ఈ వయసులో ఉండదు. వయసు చిన్నతనంలో నేర్చుకున్నటువంటి విద్య బాగా స్థిరంగా ఉంటుంది, ఆ వయసులో అన్ని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి చిన్నతనంలోనే విద్య నేర్చుకోవాలండి. కానీ చిన్నతనంలోనేమో దాని మీద ధ్యాస ఆ వ్యక్తికి ఉండదు. పెద్ద అయిన తర్వాత ఊహ కలిగి నేర్చుకుందామని ధ్యాస కలిగిన వాటన్నిటినీ గ్రహించే శక్తి పెద్దవాళ్ళకు ఉండదు. కనుక ఏ విద్య అయినా ఎప్పుడు నేర్చుకోవాలయ్యా అంటే
చిన్నతనంలో మాత్రమే, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళకి ఆ విద్య అదిగో వనేరనే శత్రు జలాగ్ని మధ్య అన్నట్లుగా అది విశ్వాసం ఒకటి ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా ఆళ్వార్ నాయక్ అంటోంది ఏమని, కర్కుంబడి రుంగోల్ ఎన్ను ముగ్ధమాయ్ చెరుక్కడి చిరుక్కిర ఉంగళై. నేర్చుకోండర్రా అని నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీరేం చేశారు, చెరుక్కడి చిరుక్కిర ఉంగళై, అదిగో ఏదో పరాకుగా అటు ఇటు తిరుగుతూ అశ్రద్ధగా నేర్చుకున్నారు మిమ్మల్ని. అలాంటి మిమ్మల్ని నిర్బంధిస్తూ ఉంగళై కార్యం కొల్ల ఇరుక్కిరణాన్, అలాంటి మిమ్మల్ని అదిగో మిమ్మల్ని నిర్బంధించి కార్యం చేసుకునేటట్లుగా ఉన్నటువంటి నేను ఎన్ మిన్ను నూల్ మార్వన్ ఎన్ను తొడంగి. ఏం చెప్తున్నారు, ఏం చెప్పంపిస్తున్నారు? ఎన్ మిన్ను నూర్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కண்ணన్ తన్ మన్ను నీల్ కదల్ మేల్ తన్ తుజాయ్ నమక్కన్ని నల్ఘాన్ ఎన్నువిడం ఈ రాగ కప్పిత్తువైత. ఏం నేర్పించింది చిన్నతనంలోనే అంటే అదిగో మిన్ను నూరు మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కണ്ണన్ తన యొక్క మన్ను నీల్ కదల్ మేల్ తన్ తుజాయ్ నమక్కన్ని నల్ఘాన్ అని ఈ మాటలన్నీ మీకు నేర్పించానా? ఆ వార్తనే మీరు వెళ్ళి చొల్లి చెల్లుంగోల్, అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి ఆ సర్వేశ్వరుడితోటి అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. 6వ పాటు 289వ పేజీ. ஆசிரிதரோடு ஏகரசனாகையால் நம்மபேட்சிதங்கள் செய்யும் அவன் பாடே சென்று இதுவோ தக்கவாறு என்னுங்கோள் ఎన్ను சில பூவைகளை குறித்து சொல்லுகிறாள். ఆశ్రితరోడు ఏకరసనాగయ్యాల్, ఆశ్రితతోటి ఒకే రకమైనటువంటి ఆనందాన్ని కలిగినటువంటి వాడు కనుక. జీవునికి జ్ఞానం ఉన్నది, భగవంతుడికి జ్ఞానం ఉన్నది. జీవుడికి ఆనందం అనే గుణం ఉన్నది, భగవంతుడికి ఆనందం అనే గుణం ఉన్నది. జీవుడు నిత్యము, భగవంతుడు నిత్యము. ఇలా ఒకే రకమైన గుణాలు, ఆనందము, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు కనుక ఏకరసం. ఏమిటి ఇక్కడ ఏకరసం అంటే, మన్ను నీరు కదల్మేల్ తంతుజాయి నమక్కన్ని నల్గానన్నారు కదా. ఆ తిరువడిగళ్ళ మీద ఆయనకి తిరుత్తుజాయి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అదే తిరుత్తుజాయి అదే తీసుకొచ్చి అదే తిరుత్తాయి మనకు కూడా ఆనందాన్ని కలుగజేసేటువంటిది. కాబట్టి అలాంటి ఏకరసం, ఆశ్రితరోడు ఏకరసనాగయ్యాలే, ఒకే విధమైన ఆనందాన్ని పంచుకునేటువంటి వాడు కనుక నమ్మ అపేక్షితంగా చెయ్యం అవన్ పాడేసెండు, మన యొక్క కోరికలు నెరవేర్చేటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి. ఎలా ఏకరసం అంటే చెప్తారు. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి, ఒక వైష్ణవ స్వామి అనుకోండి, అతని దగ్గర తిరుత్తుజాయి పరిమళం వచ్చిందనుకోండి. తిరుత్తుజాయి పరిమళం ఏదైనా ఒక వ్యక్తి దగ్గర వచ్చింది అంటే అతడు తప్పకుండా వైష్ణవ స్వామి అయి ఉంటారు. కాబట్టి ఆయన విష్ణువు, ఈయన వైష్ణవుడు. ఆయన దగ్గర తిరుత్తుజాయి పరిమళము, ఈ వైష్ణవుడి దగ్గర తిరుత్తుజాయి పరిమళం. కాబట్టి ఏకరసం, ఒకే విషయము, ఒకే పరిమళము ఆయన దగ్గర వస్తోంది, ఈ వైష్ణవుల దగ్గర వస్తోంది. కాబట్టి ఏకరసం, ఒకే విషయం, ఆనందం ఒకే ఆనందం. అలాంటి ఆ స్వామి నమ్మపేక్షితంగళం చెయ్యమవన్ పాడే సెండ్రు, మన యొక్క కోరికలని నెరవేర్చేటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఇది ఓ తక్కవారు ఎన్నుంగోళ్ళు, ఇదా మీకు తగినటువంటి విషయం, నీ దయ ఉన్న ప్రకారం అని చెప్పండి అని చిల పూవైగళై కురిత్తు సొల్లుగిరాలు. చిల పూవైగళై కురిత్తు, కొన్ని ఆ పక్షుల గురించి చెప్తూ ఉన్నారు ఆళ్వార్ నాయకి. ఏం చెప్పి పంపిస్తున్నారు, ఏం చెప్పారు ఆ పక్షుల గురించి ఆళ్వార్ నాయకి అంటే, తన్ నీల్ కదల్ మేల్ తంతుజార్ నమక్కన్ని నల్ఘాన్ అని ఆళ్వార్ నాయకి చెప్పగానే, నమక్కన్ని నల్ఘాన్ అని ఇవి చెప్పగానే పక్షులు వెంటనే అన్నాయి. రెండోసారి ఈ విషయాన్ని మళ్ళా వెళ్ళి అక్కడ స్వామితో చెప్పాలి కదా. నమక్కన్ని నల్ఘాన్, నమక్కన్ని నల్ఘాన్, నమక్కన్ని నల్ఘాన్ 3 సార్లు. అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తమిళ ప్రబంధాలు నేర్చుకునేటువంటి వాళ్ళు సంత చెప్పేటప్పుడు 3 సార్లు అనాలట ఏ పదాన్నైనా. అలా అదే రీతిగా నమక్కన్ని నల్ఘాన్, నమక్కన్ని నల్ఘాన్, నమక్కన్ని నల్ఘాన్ అని 3 సార్లు వాడారు ఆ పదాన్ని. ఎలా మొదటిసారి ఆళ్వార్ నాయకి చెప్పింది, రెండవసారి ఆ పక్షులు అన్నాయి. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాల్సినటువంటి విషయం కాబట్టి ఈ పక్షులు మళ్ళా వెళ్ళి పెరుమాళ దగ్గర చెప్పాయి.
అలా 3 సార్లు ఆయన మనకి తప్ప తన యొక్క తిరువడిగళ్ళల్లో ఉన్నటువంటి తిరుతుషాయిని మనకు తప్ప వేరెవ్వరికి అనుగ్రహించడు అని ఆళ్వార్నాయకి చెప్పి ఈ విషయాన్ని మీరు వెళ్ళి అక్కడ చెప్పాలి కదా అనగానే ఇది వింటాట పరమాత్మ. ఏమనుకుంటాడు ఆయన, నేను ఎంతలా ఆళ్వార్నాయకిని వంచన చేసినప్పటికీ కూడా తనకి ఎంత సంశ్లేష ఇచ్చినట్లే ఇచ్చి విశ్లేష దుఃఖాన్ని కలుగజేసినప్పటికీ కూడా తను ఎంత విశ్వాసం నా విషయంలో ఏం నేర్పుతోంది, తన చేత పెంచబడేటువంటి చిలుకలకి ఎన్ మిన్నునూరు మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కണ്ണన్ తన్ మన్ను నీరు కదల్మేల్ తంతుజాయ్ నమక్కన్ని నల్గానని ఎంత బాగా నేర్పించేస్తోంది. ఈ ఆళ్వార్నాయకి నా యొక్క రక్షణ విషయంలో ఎంత విశ్వాసము అని ఆయన ఆనందపడిపోతాడు. ఆయన ఆలోచిస్తాట, నేను ఎంత వంచన చేసినప్పటికీ ఈ ఆళ్వార్నాయకి ఇలా ఆలోచిస్తోంది, తన పెంపుడు చిలకలకు అన్నింటికి ఈ విషయాన్ని నేర్పిస్తోంది, నేను ఇలా చేసినా ఆయన ఇలాంటి వాడని ఒక మాట అనట్లేదే, నా రక్షణ విషయంలో ఇంత విశ్వాసం కలిగి ఉందే అని ఆలోచిస్తాడు ఆయన. అలా నమక్కన్ని నల్గా. కాబట్టి ఆయన తన తెలుస్తుంది ఆయన్ని మనకి తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వడు అనగానే ఇప్పుడు మొదట చెప్పారు కదా, ఇదిగో తక్కువ ఎన్ను మిన్ను నూల్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కಣ್ಣన్ తన్ మన్ను నీరు కదల మేల్ తంతుజాయ్ నమక్కన్ని నల్గాన్ అని నమక్కన్ని నల్గాన్ అని వీళ్ళు అనగానే ఆయన అంటాట, ఏమి అందులో ఏదైనా నేరం ఉన్నదా, నీకు తప్ప నేను ఎవరికి ఇవ్వను కదా అంటాట పెరుమాళ్ళు. వెంటనే ఆ మాట వినగానే అప్పుడు చెప్తాయట ఈ పక్షుల ఆళ్వార్నాయకి, అప్పుడు మీరు ఇలా చెప్పండి, ఏం చెప్పాలో తెలుసా, అదే కదా ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య, ఇంతకాలం అలానే ఉన్నావు కానీ ఈవేళ అలాంటి స్థితి కాకుండా ఇలా ఆళ్వార్నాయకిని ఎడబాసి వచ్చావే, అలా ఉన్నటువంటి స్వామిని ఇలా ఎడబాసావు అనే ఇప్పుడు ఆళ్వార్నాయకి దుఃఖము అని చెప్పండి మీరు, అర్థమైందా. నమక్కన్ని నల్గానని వీళ్ళు అనగానే అవును అందులో తేడా ఏముంది, నేను ఆళ్వార్నాయకి తప్ప ఎవరికి ఇవ్వను అని ఆయన అన్నాడు. అదే కదా ఇప్పుడు సమస్య, పూర్వం అలానే ఉన్నావు కానీ ఇప్పుడు అలా లేవే, నువ్వు నమక్కన్ని నల్గానని పూర్వం అలా ఉన్నావు, ఇప్పుడు ఇదిగో విశ్లేష దుఃఖంతో బాధ పెడుతున్నావు ఆళ్వార్నాయకిని అని మీరు వెళ్ళి చెప్పండి. ఎన్ మిన్ను నూల్ మార్వన్ ఇత్యాది. ఎన్ మిన్ను నూల్ మార్వన్, నా యొక్క మిన్ను నూలు మార్వన్. ఆడవారు ఏం చెబుతున్నారు, ఎన్ నా యొక్క ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతం కలిగినటువంటి వక్షస్థలము అని చెబుతున్నారు. ఏమండి మిన్ను నూలు మార్వని ఎవరు, పెరుమాళ్ళ ఆళ్వార్ల అంటే ఇక్కడ ఆళ్వార్లు ఏం చదువు ఎన్ మిన్ను నూలు నా యొక్క అని చెబుతున్నారు ఆళ్వార్లు. కానీ ఇక్కడ వక్షస్థలం యజ్ఞోపవేతంతో ప్రకాశించే వక్షస్థలం కలిగినటువంటి వాడు పరమాత్మే. కానీ ఆళ్వార్లు ఎప్పుడైనా విభవావతారాల్లో వచ్చినప్పుడు ఆయన ఏ యజ్ఞోపవేతాన్ని ధరించలా. ఇప్పుడు అత్యాస్వరూపుడుగా వేయించేస్తే ఆ సమయంలో ఏదైనా యజ్ఞోపవేతాన్ని ధరించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆళ్వారు విభవావతారాల్లో చెప్పినటువంటివి కదా ఈ పాసురాళ్ళు, అంటే వారు వేయించేసి ఉన్న సమయంలో చెప్పినటువంటివి కదా. కాబట్టి ఎన్మిన్ను నూలు మార్వని అంటారేమిటి అంటేనట, పెరుమాళ్ళు తన యొక్క వక్షస్థలంలో అలంకరించుకున్నటువంటి ఆ యజ్ఞోపవీతం యొక్క ఆ ప్రకాశం ఆళ్వార్నాయకి యొక్క మనస్సుని మైమరిపింపచేసి అదేదో ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక ఆభరణమో మంచి చీర కట్టుకున్నారనుకోండి, అబ్బా ఈ చీర నేనే కట్టుకుంటే ఎలా ఉంటుంది అని మనం భావించుకుంటూ ఉంటాం కదా, అబ్బా ఈ చీర నాకు కూడా ఉంటే బాగుండే, నేను కూడా కట్టుకుంటే బాగుండే, లేదా ఈ నగ నేను అలంకరించుకుంటే బాగుండే అనే భావం కలుగుతూ ఉంటుంది కదా. ఆ రీతిగా ఎన్ మిన్ను నూలు మార్వన్, ఇదిగో ఆయన ధరించినటువంటి ఆ మిన్ను నూలు తామే ధరించామన్న భావంలో చెప్పినట్టుగా చెప్తున్నారట. అంతలా వీరిని ఆకర్షించేసింది ఆ మిన్ను నూలు అంటే ప్రకాశించేటువంటి యజ్ఞోపవీతం. తన్ తిరుమేనీలే శాత్తచ్చైదే என் நெஞ்சிலே இட்ட அப்போலே பிரகாசிக்கிற திரு யக்னோபவேதத்தை தன் திருமேனியிலே சேர்த்தச் செய்தே ఎన్ నెంజిలే ఇట్టా పోలే. ఆ యజ్ఞోపవేతం ఆయన తిరుమేన మీద అలంకరించినప్పటికీ కూడా ధరించినప్పటికీ అది ఎలా ఉంది, ఎన్నెంజిలే ఇట్టా పోలే, నా మనసులోనే నేనే ధరించానన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అలాంటి యజ్ఞోపవేతాన్ని కాట్టి చూపించి ఎన్నై అనన్యార్హయ్యాక్కినవన్ నన్ను తన స్వాధీనపరుచుకున్నాడు స్వామి.
అంటూ ఎన్ செரக்கான அவன் கடுக்க ఇరుక్కుం కాటిల్ ఎన్ చెరక్కై పిరక్కాకుమో. అదిగో ఎలాంటి వాడు ఎన్నయ్య అనన్య నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు. ఎన్ చెరక్కానవన్ నా సరుకు ఆయన, నా వాడు. అందుకనే ఎన్ మార్వన్ నా వక్షస్థలంలో ఉన్నవాడు, నాకు వక్షస్థలం లాంటి వాడని చెప్పారు కదా. ఎన్ మార్వన్ అంటే వక్షస్థలంలో ఉండేది ఎవరండి? ఎన్ మార్వన్ అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి. అది నా వక్షస్థలం అని చెప్తోంది. ఎవరు చెప్తారు ఆ మాట? వక్షస్థలంలో ఏం చేసి ఉండేది ఎవరు? పెరియ పిరాట్టి. కానీ ఇప్పుడు ఆళ్వార్లు ఏం చెబుతున్నారు? నాదే ఆ వక్షస్థలము అంటే తననే పిరాట్టి మారుగా భావిస్తూ ఉంటుంది కనుక ఆళ్వార్ నాయకి ఎన్ చెరక్కానవన్ పడుక్క విరక్కుం కాటిల్ ఎన్ చెరక్కై పిరక్కు ఆకుమో. ఏదో నా సరుకు ఆయన, నావాడు. ఏదో కొంతకాలం ఏదో ప్రణయ రోషంతో ఇలా ఎడంగా ఉన్నంత మాత్రాన ఎన్ చెరక్కై పిరక్కు ఆకుమో. ఇదిగో నా సరుకు అయినటువంటి ఆ తిరుత్తుజాయిని, ఆ తిరువడిగళ్ళ సంబంధం కలిగినటువంటి ఆ తిరుత్తుజాయిని పిరర్కు ఆక్కుమో, ఇంకొకళ్ళకి ఇచ్చేస్తాడా ఏమిటి? ఇవ్వడు కదా. ఆయన నా సొత్తు అయినటువంటి వాడు. భార్య భర్త ఏదో అనుకోకుండా ప్రణయ కలహం, కొంతకాలం ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చటలేదు, కొంచెం దూరంగా ఉన్నారు. అలాంటప్పుడు ఏదైనా ఒక వస్తువు ఎలానంటే భర్త సాపాడు చేయగా మిగిలిన ఉచ్చిష్టము భార్య స్వీకరించాలట. అలానే ఇంటి యజమాని స్వీకరించిన తర్వాత ఆ ఉచ్చిష్టాన్ని ఇంట్లో అందరూ స్వీకరించచ్చట. అలానే పెద్ద సోదరుడు, ఇంట్లో నలుగురు అన్నదమ్ములు అనుకోండి, పెద్దన్న గారు తిన్న తర్వాత ఆ ఉచ్చిష్టాన్ని అందరూ స్వీకరించచ్చట. అలానే భాగవతులు స్వీకరించినటువంటి పదార్థంలో ఉచ్చిష్టాన్ని అదిగో భాగవతులు స్వీకరించచ్చని అది మనకు తెలుస్తుంది కదా. తిరుక్కచ్చి నంబి గారు భగవద్ రామానుజుల వారి యొక్క ఉచ్చిష్టాన్ని అంటే ఆచార్య యొక్క ఉచ్చిష్టాన్ని శిష్యులు స్వీకరించచ్చు. అలానే భాగవతుల యొక్క ఉచ్చిష్టాన్ని కూడా స్వీకరించచ్చు అని చెప్పినట్లుగా ఇక్కడ ఆయన భర్త, ఆయన సరుకు నేను, ఆయన వక్షస్థలం నాది. అలాంటి నా స్థానం ఆయన వక్షస్థలం ఎన్మానవన్ అని చెప్పడం వల్ల ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి దాన్ని నేను, ఆయన నా సరుకు. ఏదో నేను కొంతకాలం ప్రణయ కలహంతో కడక్క ఇరుక్కుం కాటిల్ ఎన్ చెరక్కై ఇలా దూరంగా ఉన్నంత మాత్రాన నా యొక్క సరుకుని పిరకాకుమో, ఇతరులకి స్వాధీనం చేస్తాడా ఏమిటి? ఇంకొక స్త్రీకి అర్పిస్తాడా దాన్ని? అలా అర్పించడం అనేటువంటిదే ఉండదు అంటూ ఎన్ మిన్ను నూలు మార్వన్ తిరుయజ్ఞోపవేతத்தில் అழகை స్పరిప్పిత్తు ఎన్ నెంజల్ ఇరుడై అరుత్తవన్ ఎన్ మిన్ను నూలు మార్వన్. ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతం కలిగిన వక్షస్థలం కలిగిన వాడు ఏం చేశాడో తెలుసా? ఆ యజ్ఞోపవేతం యొక్క సౌందర్యాన్ని మాకు స్మరింపచేసి అదిగో ఆ వక్షస్థలము, ఆ వక్షస్థలంలో ప్రకాశించేటువంటి యజ్ఞోపవేతము అని నా చేత స్మరింపింపచేసి నా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేశాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్తట ఇది. ఇరుడై అరుత్తవన్ అలాంటి నా అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి వాడు. தன் திருமார்வில் சாத்தின நூலை காட்டி என்னை నూలిలే వరప్పండినాం. తన్ తిరుమార్విల్ చార్తిన ఆ యజ్ఞోపవీతం ఎక్కడుంటుంది? వక్షస్థలంలో కదా. ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని కాట్టి చూపించి, నూలంటే ఇక్కడ 2 నూలు ఉన్నాయి. ఎన్నై నూలిలే వరప్పండినాం. చార్తిన నూలై ఒకటి, నూలిలే వరప్పండినానని 2 నూలు. ఒక నూలు, మొదటి నూలేమిటి? యజ్ఞోపవీతం. ఆ యజ్ఞోపవేతాన్ని చూపించి 2వ నూలు అనే పదానికి శాస్త్రము అనేటువంటి అర్థం. అంటే శాస్త్ర వస్తుడిగా నన్ను చేశాడు అని చెప్తున్నారు ఆళ్వారు. తన యజ్ఞోపవేతం యొక్క సౌందర్యాన్ని నాకు చూపించి నా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేసి ఇప్పుడు నన్ను శాస్త్రవస్తుడిగా చేశాడు. ఏంటండి ఆళ్వారు ఎప్పుడైనా ఏదైనా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి శాస్త్రాన్ని నేర్చుకున్నట్లు గాని, ఏదైనా గురువు గారి దగ్గర కొంతకాలం ఉండి విద్యను అభ్యసించినట్టు గాని మనకి ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా కనబడదు కదా. మరి శాస్త్ర వస్తువుని చేశాడు అని ఆళ్వార్లు చెప్తున్నారే అంటే ఏమిటి? శాస్త్రం ఏం చెప్తుంది మనకి? మన స్వరూపం ఏమిటో మనకు తెలియచేస్తుంది, పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో తెలియచేస్తుంది. ఆ జ్ఞానం నాకు కలుగ చేసింది ఈ యజ్ఞోపవీత దర్శనం. ఇది ఆళ్వార్లు చెప్పేది. ఇప్పుడు ఆ వక్షస్థలంలో ప్రకాశించేటువంటి ఆ యజ్ఞోపవీతము నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేసింది, నన్ను శాస్త్ర వస్తుణ్ణి చేసింది. అంటే శాస్త్రం చెప్పిన జ్ఞానం కలిగిన వాణ్ణిగా చేసింది.
శాస్త్రం ఏం చెప్తూ ఉంటుంది? ఆయన శేషి, మనము శేషభూతులం. ఆయన స్వామి, మనము ఆయనకి సొత్తు. ఆయనకి కైంకర్యం చేయడమే, ఆయనకి పరతంత్రులుగా ఉండడమే మన స్వరూపమని శాస్త్రం తెలియజేస్తుంది కదా. కాబట్టి ఇప్పటి వరకు నేను స్వతంత్రుణ్ణి అనేటువంటి భావనతో ఉన్న నాకు ఆ వక్షస్థలంలో ఆ ప్రకాశించేటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని దర్శించటం వల్ల ఆ ప్రకాశం ఏం చేసింది? నాలో ఉన్నటువంటి స్వతంత్రత అనేటువంటి అజ్ఞానాన్ని తొలగింపచేసి నువ్వు ఆ సర్వేశ్వరుడికి శేషభూతుడువిరా అనే జ్ఞానాన్ని కలుగజేసింది. అది తన్ తిరుమార్విల్ శాస్త్ర నూలై కాట్టి ఎన్నై నూలిలే వరప్పండినా నన్ను కూడా శాస్త్రవస్తుని చేసింది ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతం. ఎన్ కరుం పెరుమాన్ మేఘత్తిలే మిన్నినా పోలే அந்த திருயக்னோபவேதத்துக்கு பரபாகமான வடிவை எனக்கு ఆక్కి ఎన్నై అడిమై కొండవన్. అదిగో ఆ తర్వాత ఎన్ పెరుమా, ఎన్ కరుం పెరుమా, నా నల్లటి స్వామి. అంటే అదేమో మొదటిదేం చెప్పుకున్నాము? అవయవ సౌందర్యం అని చెప్పుకున్నాం. మిన్ను నూరు మార్వన్ అంటే. ఎన్ కరుం పెరుమాన్ అంటే మొత్తం ఇది దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మొత్తం టోటల్ గా సముదాయ శోభని చెప్తుంది అని చెప్పుకున్నాం కదా. లావణ్యం అంటారు సముదాయ శోభ అంటే. మేఘత్తిలే మిన్నునా పోలే, మేఘంలో మెరుపు మెరిసినట్లుగా ఆ తిరువైజ్ఞోపవీతానికి పరభాగమైనటువంటి వడివై ఆ తిరుమేనిని నాకు చూపించి ఎన్నై అడిమై కొండవన్, నన్ను దాసుడుగా చేసుకున్నాడు ఆయన. ఎవరాయన? ఎన్ కన్నన్, నాకు భవ్యుడు. ఇప్పటిగలాలే ఎన్నై సేత్తు తన్నై ఎనక్కాక్కినవన్. ఇలాంటి ఈ చేష్టితాల చేత ఏం చేస్తుంటాడండి ఆయన? కాసేపు వస్తాడు, సంశ్లేష అనుభవాన్ని ఇస్తాడు, మళ్ళా ఎడబాస్తాడు, మళ్ళా ఇదిగో ఇలాంటి ఆర్తిని కలుగజేస్తాడు, పక్షుల్ని దూతలుగా పంపించేటువంటి స్థితిని ఇస్తాడు. ఇలాంటి పడిగలాలే ఎన్నై చేర్చు తన్నై ఎనక్కాక్కినవన్. అదిగో అలాగా ఇలాంటి చేషితాలన్నీ చేసి నన్ను తనకి స్వాధీనపరుచుకున్నటువంటి భవ్యుడు ఆయన. ఇక్కడ ఏం చెప్పారు? ఎన్ మిన్ను మార్వన్ ఒకటి, అక్కడ కూడా ఒక ఎన్. అలానే ఎన్ కరుం పెరుమాన్, అక్కడ ఇంకొక ఎన్. ఆ తర్వాత ఎన్ కన్నన్. అలా ప్రతి పదానికి కూడా మిన్ను మార్వన్ అంటే ఒక ఎన్ను, కరుం పెరుమాన్ అంటే ఒక ఎన్ను. ఎన్ అంటే నేను అని, నేను నాది అని కదా. ఎన్ అంటే నా యొక్క నేను అని. అలా ఎన్ కన్నన్ అని అలా ప్రతి పదానికి ఎందుకండి ఒకేసారి ఎన్ మిన్ను మార్వన్ కరుం పెరుమాన్ కన్నన్ అని అలా చెప్పేయచ్చు కదా. అంటే ఆడవాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎన్ 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 అని? పదంగల్ దోరం సొల్లుగయ్యాలే. మొదటిదేమిటి? ఎన్ మిన్ను మార్వన్ అని చెప్పటం వల్ల, మిన్ను నూల్ మార్వన్ అని చెప్పటం వల్ల ఒప్పనయ్యజగు సాటి లేని సౌందర్యం చెప్పబడిందట. అందుకని ఎన్ మిన్ను నూల్ మార్వన్ అనేది ఒక విశేషణం. ఆ తర్వాత రెండవ విశేషణం ఎన్ కరుం పెరుమాన్ అని చెప్పడం వల్ల వడి అజగులు ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యం చెప్పబడిందట. మూడవది ఎన్ కన్నన్ అని చెప్పడం వల్ల, కన్నన్ అంటే సులభుడు, అందుకని ఆయన యొక్క సౌలభ్యం కలిగినటువంటి వాడు. అందుకని ఆడవాళ్ళని ఆయన యొక్క సాటి లేని సౌందర్యము మోహపడుతుంది. అదిగో దివ్యమంగళ విగ్రహ సౌందర్యము మోహపరిచింది, ఆయన యొక్క సౌలభ్యము మోహపరిచింది. అంచేతనే తనియే ఈడుపడి, అందుకని ఎన్ మిన్నూలు మార్వనని, ఎన్ కరుం పెరుమాన్ అని, ఎన్ కన్నన్ అని విడివిడిగా సంబోధిస్తున్నారు అంటూ తన్ మన్ను నీల్ కడల్ మేల్ తన్ తుడాయ్ నమక్కన్ని నల్ఘాను. తన యొక్క తిరువడిగళ్ళ మీద నీల్ కడల్, మన్ను స్థిరంగా ఉండేటువంటి దీర్ఘమైనటువంటి ఆ తిరువడిగళ్ళ మీద ఉండేటువంటి చల్లడి తిరుత్తుజాయిని మనకి తప్ప ఎవ్వరికి ఇవ్వడు. అంటే ఎల్లాం చేదాలు అది మనకే ఇస్తాడండి అని చెప్తే, ఎల్లాం చేదాలు మనకు కావలసినవన్నీ చేసి కూడా భక్తానాం ఎన్నిరుక్కిర ఇత్తై పిరకు ఆకాను, అదిగో అన్ని చేస్తాడు. చేసి ఇంకా భక్తానాం త్వం ప్రకాశతే అని జితంతే స్తోత్రంలో చెప్పినట్లుగా ఆశ్రితులకు ఎన్నురిక్కిరత్తై పిరకు ఆకాన్, తనని తాను భక్తులకి స్వాధీనపరుచుకునేటువంటి వాడు. ఏమండి ఆళ్వాళ్ళకు మాత్రమే ఇస్తాడా? ఇతరులకు ఎవ్వరికి ఇవ్వడా ఏమిటి? ఇలాంటి సౌభాగ్యాన్ని ఆళ్వారు ఎలా చెప్తున్నారు?
అని ఆళ్వారే మీకు మాత్రమే ఇస్తారా ఈ పక్షులు అడిగితే, కాదు కాదయ్యా, అందరికీ తనని తాను సమర్పించుకునేటువంటి వాడు, తన యొక్క సౌలభ్యాన్ని అందరికీ అనుభవింపచేసేటువంటి వాడు, తన సౌందర్యాన్ని, తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మరి ఆళ్వార్లు నమక్కన్ని నల్గానంటారేమిటి, మనకి ఇస్తాడు, అందరికీ ఇస్తాడు. ఆయనకి ఒక గుణం ఉన్నదయ్యా. ఏమిటా గుణం అంటే, తనని ఆశ్రితులకి పరతంత్రుడుగా చేసుకోవడం అనేటువంటి ఒక గుణం ఉన్నది ఆయనకి. ఆయనకున్న గుణం ఆయన విడిచిపెట్టలేడు, నాకున్న గుణాన్ని నేను విడిచిపెట్టలేను. ఏమిటి ఆయనకున్నటువంటి గుణం? ఆయన ఆశ్రితులకి పరతంత్రం అనేటువంటి గుణం ఆయనది. నేను ఆ సర్వేశ్వరుడికి పరం అని చెప్పబడేటువంటి పరమాత్మకి పరతంత్రుణ్ణి నేను అనేటువంటి గుణం నాది. ఆ గుణాన్ని ఆయన విడిచిపెట్టడు, ఈ గుణాన్ని నేను విడిచిపెట్టను. అలానే ఇప్పుడు ఆయన మీకు తప్ప ఎవరికి ఇవ్వరా అంటే, ఎవరికి ఇవ్వకపోతే ఆ గుణం చెడిపోతుందే. ఆశ్రితులకి పరతంత్రుడు అనేటువంటిది. కాబట్టి అందరికీ తనని అనుభవింపచేసేటువంటి వాడు. అదే కదా భక్తానాం త్వం ప్రకాశసే అని చెప్పడం వల్ల ఆశ్రితులకి పరతంత్రుడుగా ఉండేటువంటి వాడు ఆయన స్వరూపమే అది అని ఎన్నిరుక్కిరత్తై పిరక్వాక్ అని ఇతరులకి స్వాధీనపరిచినటువంటి వాడు. ఈ తిరువాయుమొజిక్కు నిదానమాన పాటిదే ఇది. ఈ తిరువాయుమొజిలో ప్రాణభూతమైనటువంటి పాసనం ఏమిటయ్యా అంటే ఈ వేల్టి పాసనమట. ఆశ్రిత పరతంత్ర నాగయ్యాలే ఆశ్రితకు స్వమ్మాన పిన్బు అరివిక్కవరుం ఎన్ను ఐకరస్యం పత్తాశాగ దూదు విడగిరిదిరే. ఆశ్రితులకి పరతంత్రుడిగా ఉండేటువంటి స్వభావం కదా ఆయనది. ఆశ్రితులకి సొమ్మైన తర్వాత అరివిక్కవరుం తెలియజేయవలసింది ఏమిటి? ఐకరస్యం పత్తాశాగ. ఆ ఆశ్రితులకి సొత్తుగా ఉండేటువంటి వాడు. ఏ గుణాన్ని బట్టి? ఆయన ఐకరస్యం అనే గుణం కలిగినటువంటి వాడు కనుక ఆ గుణాన్ని ఆధారంగా చేసుకొని దూతల్ని పంపుతున్నాడు ఆళ్వార్ నాయకి ఈ పాసరంలో. ఏం కావాలి ఇప్పుడు ఆళ్వార్ నాయకి? తన్ నీల్కడల్ మేల్ మన్ను తన్ తుజాయ్ నమక్కన్ని నల్గాన్ భోగ్యతే அளவிறந்த திருவடிகளிலே பொருந்தி శ్రమహరమాన తిరుత్తుజాయే సర్వదా పిరర్కాను. భోగ్యతను కలిగినటువంటి హద్దు లేనివంటి తిరువడిగలలో పొందికగా ఉన్నటువంటి ఆ తిరుత్తుజాయి, శ్రమహరమాన శ్రమని తొలగింపచేసేటువంటి ఆ తిరుత్తుజాయిని సర్వదా పిరర్కాన్ అన్ని విధాలుగా కూడా ఇతరులకే స్వాధీనపరిచినటువంటి వాడు స్వామి. ఎలా అంటే మై జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనః అని తమ్మయ్యం తమ్ముడమై వెనక్కు ఆక్కినవారు. ఏమండి ఇలా ఎవరికైనా స్వాధీనపరిచాడని ఎవరైనా చెప్పారు? అదిగో సీతాపిరాటి చెప్తా ఉందండి. ఏమని? మై జీవితం ఆయత్తం రాఘవస్య మహాత్మనః అని కింద మై జీవితం ఆయత్తం రాఘవస్య మహాత్మనః భ్రాతృణాంచ మహాబాహో తస్య రాజకులస్య చ అని సీతాపిరాటి హనుమంతుడి విషయంలో చెప్పినట్లుగా ఆయనని మాత్రమే కాదు నా స్వాధీనపరిచినటువంటి వాడు, తన యొక్క సోదరులని ఆ రాజవంశాన్ని మొత్తాన్ని నాకు స్వాధీనపరిచినటువంటి వాడు అని చెప్పినట్లుగా అలానే ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా తన నీల్కడల్ మేల్మంతంతుజాయ నమక్కన్ని నల్గాన్ తన యొక్క తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి దీర్ఘమైన తిరువడిగళ్ళ మీద ఉన్నటువంటి ఆ తిరుత్తుజాయిని మనకు తప్ప వేరే ఎవరికి ఇవ్వడు. ఆయన స్వభావమే అది. భక్తానాం స్వప్రకాశతే అని ఆశ్రితుల కోసం ఆశ్రితులకి పరతంత్రుడిగా ఉండేటువంటి స్వభావం. అంతేకాదు అలా ఎవరికైనా చేశాడు, అదిగో సీతాపిరాటికి చేశాడు కదా. ఆవిడే చెప్పింది కదా, ఇరుదాన్ తన స్వభావం కొండు సొల్లుగిరాడల్లల్. మరి ఈ మాట సీతాపిరాటి ఆయనని నాకు స్వాధీనపరిచాడు, తన సోదరులని తన రాజ్యాన్ని అన్ని స్వాధీనపరిచాడు అని చెప్పడం ఎలా చెప్తుంది? తన స్వభావాన్ని పట్టి చెప్పటం లేదట. అవర స్వభావంతాన్ అనుసంధత్త స్వభావానుసంధానత్తాలే సొల్లుగిరాడు. ఆయన స్వభావమే అది. ఏమిటది? ఆశ్రితులకి తనను తాను స్వాధీనపరిచేటువంటి స్వభావం. దాన్ని బట్టి చెప్తోందట సీతాపిరాటి. అదిగో కిం పునర్మద్విధోజన ఎన్గిర విడత్తుక్కు చొల్లువదువరు వార్తయ్యుండిరే. కిం పునర్ మద్విధోజన. ఇంకా మాలాంటి వాళ్ళు అదే శ్లోకంలో ఇది కూడా అదే శ్లోకంలో తర్వాత ఎలాంటి స్వభావం ఆయన? కిం పునర్మద్విధోజన అని స్రహితం ప్రతి జగ్రాహ భార్యాహత్తారమాగతం కపోతో వానర శ్రేష్ఠ కిం పునర్మద్విధోజన అని యుద్ధకాండలో విభీషణ శరణాగతి ఘట్టంలో రామచంద్రుడు అన్నటువంటి మాట.
ఏది కపోతోపాఖ్యాన్ని ఎప్పుడు విభీషణుడు వచ్చి ఆశ్రయించగానే ఏం చెప్పారు? సుగ్రీవుడు జాంబవంతుడు అసలు ఆయన్ని మన గోష్ఠిలో చేర్చుకునే ప్రసక్తే లేదు, ఆయన శత్రోహ సకాశం ఆగత, శత్రువుల దగ్గర నుంచి వచ్చినటువంటి వాడండి, ఆయన్ని మన పక్షంలో చేర్చుకునే ప్రసక్తే లేదు అని తిరస్కరించినప్పటికీ కూడా ఏం చేశాడు ఈయన? కపోతోపాఖ్యానాన్ని చెప్పాడు. అందరి యొక్క అభిప్రాయాలు మొదట ఏం చెప్పాడు? మీ అభిప్రాయాలను తెలియచేయండర్రా అని చెప్పాడు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఏమిటి అందరి అభిప్రాయం? అతన్ని మన పక్షంలో చేర్చుకోవడానికి తగినటువంటి వాడు కాదు అని. అప్పుడు కిం పునర్మద్విరోజన అని కపోతోపాఖ్యానాన్ని చెప్పుకుందాంగా. నిన్నో మొన్నో వచ్చింది మనకు ఒక పాసరంలో. ఒక బోయవాడు ఒక చెట్టు మీద పక్షుల జంట, ఆడపక్షిని తన వల్లో వేసుకున్నాడు. మగపక్షి ఆ చెట్టు మీదే ఉండి దుఃఖంతో ఉన్నది. అంతలో పెద్ద వర్షం వచ్చింది. బోయవాడికి బాగా ఆకలి అవుతుంది, చలితో వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆ వల్లో ఉన్నటువంటి ఆడపక్షి నువ్వున్నటువంటి చెట్టు కింద వచ్చి కూర్చొని బాధపడుతున్నాడు కాబట్టి నిన్ను ఆశ్రయించినటువంటి వాడు అవుతాడు. నిన్ను ఆశ్రయించినటువంటి ఒక బోయవాడు ఇలా బాధపడటం నీకు సరైనటువంటి విషయం కాదు, నువ్వు అతన్ని రక్షించడం నీ కర్తవ్యము అని చెబితే వెంటనే అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పుల్లలు ఏరుకొచ్చి అగ్నిని చేసి అందులో తాను ఆహుతయ్యి ఆకలిని తీర్చింది కదా ఆ కపోతం. ఆ పక్షి చేసిన పాటి కూడా కిం పునః మద్విరోజన, నేను ఒక రాజకుమారుణ్ణి, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడిని, ఆ పక్షి చేసిన పాటైనా చెయ్యొద్దా? అంటే ఏమి చేసినప్పటికీ కూడా ఆ పక్షి చేసిన దాంతో సమానం కాదు. ఎందుకో తెలుసా ఒక విషయం? ఇప్పుడు రావణాసురుడే వచ్చి నన్ను ఆశ్రయించకపోయినా, శరణాగతి చెయ్యకపోయినా, నేనే వెళ్ళి రావణాసురుడి దగ్గరికి స్వయంగా వెళ్ళి, రావణ నువ్వు చేసిన పని పర్వాలేదు, ఏదో చేసావు, మా సీతమ్మ నాకు ఇచ్చేసే, నిన్ను విడిచిపెట్టేస్తాను అని నా అంతట నేను వెళ్ళి స్వయంగా రావణాసురుడిని ప్రార్థించి మా సీతమ్మని తెచ్చుకున్నప్పటికీ కూడా అది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకని? ఈ పక్షి ఏం చేసింది? అది తన శత్రువు, నా ఆకలి అవుతోంది అని అడగలేదు బోయేవాడు. అడగకపోయినప్పటికీ కూడా శత్రువు యొక్క పరిస్థితిని తెలుసుకొని తానే ఉపకరించింది ఆ పక్షి. ఆ పక్షి పాటి లేదా ఇక్ష్వాకు వంశం యొక్క మర్యాద. కాబట్టి విభీషణుడిని రక్షించే తీరాలి అని చెప్పాడు రామచంద్రుడు. అలాంటప్పుడు స్వయంగా రావణాసురుడిని నేను వెళ్ళి ప్రార్థించి సీతమ్మని తెచ్చుకున్నా అది పెద్ద విషయం ఏం కాదు. అలాంటి ఉన్నతమైన కార్యం చేసింది ఆ పక్షి. ఇంకా పైగా ఏంటంటే ఆ పక్షి చేసిన కార్యానికి మించి నేను ఇంక అంతకంటే చేయటానికి నాకేం కనబడట్లా. ఇంకా అంతకంటే గొప్పగా చేసేటువంటి కార్యం ఇంకేమీ లేనట్టుగా ఆ పక్షి చేసిన కార్యం అంత గొప్పది అని చెప్తూ, ఇదిగో కిం పునః మద్విరోజన ఎన్నవిడత్తు చొల్లుదు ఒక వార్తయుండిరే. అదో కిం పునః మద్విరోజన అని ఆ చెప్పే సందర్భానికి చెప్పేటువంటి ఒక వార్త ఉంటుంది. అంటే ఆయన యొక్క స్వభావం ఎలాంటిది అంటే భక్తానాం త్వం ప్రకాశతే అని చెప్పినట్లుగా ఆయన ఉండేదే ఆశ్రితుల కోసమని, ఆశ్రితుల్ని రక్షించటం కోసమని. ఇదిగో ఇలా కపోతోపాఖ్యానంలో చెప్పినట్టుగా ఆ మాత్రం కూడా నాకు రక్షించే స్వభావం లేదా అని భావించేటువంటి తత్వం ఆయన. ఈ విషయాన్నే అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానారుடைய అంతిమద శైలే తిరువుళ్ళத்தில் ஓடுகிறதென்னு என்ன ஒரு பக்ஷி பெருமாளுடைய திருவுள்ளத்தை புண்படுத்தினப்படி ఎన్ను కిరందేన్. అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానారు యొక్క చివరి దశ. అప్పుడు ఎవరో ఒక మహానుభావులు వారి దగ్గరికి వెళ్ళారు. పెళ్ళై అనేటువంటి వారట. వెళ్ళి మీ మనసులో ఏ భావన మెదులుతోంది అని అడిగితే ఒక పక్షి ఆ పెరుమాళ యొక్క రామచంద్రుడి యొక్క మనస్సుని ఎంతలా పుంపడిత్తన పంద్యం బాధ పెట్టినటువంటి ప్రకారం అని భావిస్తున్నానయ్యా అనగానే, అంటే ఆ పక్షి చేసినటువంటి కార్యాన్ని కూడా నేను చెయ్యలేనా అని రామచంద్రుడి యొక్క మనసు కలతపడింది అని చెప్పుకుందామంటే కాదు. ఆ పక్షి చేసిన కార్యానికి మించి నేను ఇంకేం చేయడానికి లేదే అని బాధపడ్డాట రామచంద్రుడు. అదే కింద అరుంబదంలో కూడా అదే అని అన్నారు వారు. ఇదుక్కరుత్తాగా పెళ్ళయ్యరుడి చెయ్యం వార్తే. అయితే ఏమిటండి ఆ పక్షి? ఇప్పుడు రామచంద్రుడు విభీషణుడిని వచ్చి శరణాగతి చేశాడు కదా, ప్రార్థించాడు కదా అని రక్షించాడా, లేదా రక్షించడమే స్వభావంగా కలిగి ఉండి రక్షించాడా? అంటే
మనం చేసినటువంటి శరణాగతి ఎప్పుడూ మనకి రక్షకం కాదండి. మనం చేసిన శరణాగతి మనకి రక్షకము కాదు, దీన్ని చూసి ఆయన రక్షించేటువంటి వాడు కాదు. అది ఆయన యొక్క కృప అనేటువంటి గుణం కలిగిన వాడు కనుక ఆ కృపాపరగుచుడైనటువంటి స్వామి మనల్ని రక్షిస్తాడే తప్ప మనం చేసినటువంటి శరణాగతి మనకి రక్షకం కాదు అంటూ ఇది కుక్కరుత్తా అదిగో பலத்தோ நாம் பண்ணின சரணாகதியாக ஐயாலே பலத்தோடைய వ్యభిచారిயாக மாட்டாது இனி శరణ్యం నిర్మయిల్ ఏత్తత్తాలే நமக்கு ஒரு குறையில்லை என்கிறது. అదిగో వాస్తవానికి మనం చేసినటువంటి శరణాగత మనల్ని రక్షించేది. ఆయనకు ఉన్నటువంటి ఆ చల్లటి శరణ్యుని యొక్క నిర్మయ కృపా స్వభావం చేత మనం రక్షించబడతాము, మనకే కొరత ఉండదు అని వారు చెప్పినట్టుగా. అందుకనే రామచంద్రుడి యొక్క మనస్సు అంత పుండుబడింది. ఎలా ఆ పక్షి ఏమన్నా వెళ్ళి ఆ బోయవాడు వెళ్ళి అమ్మా నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు కొంచెం ఆహారం ఏదన్నా సమకూర్చు అని అడిగాడా? అడగలేదు. అంటే ఇక్కడ పక్షేమో రామచంద్రుడు, బోయవాడేమో ఆశ్రితమైనటువంటి మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తేనే రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కాదు ఆయన. ఆయనకు ఉన్నటువంటి కృపతోటి, అలానే ఇప్పుడు బోయవాడు ప్రార్థించాడు అని రక్షించలేదు కదా ఆ పక్షి, అకపోతం. తనకున్నటువంటి ఆ కృపా స్వభావంతో ఆయన ఆకలి తీర్చింది ఆ పక్షి. అలాగానే పరమాత్మ కూడా ఆయనకున్నటువంటి కృపా స్వభావంతో మనల్ని రక్షిస్తాడే తప్ప మనం చేసినటువంటి శరణాగతిని బట్టి రక్షించేటువంటి వాడు కాదు అంటూ కింద కూడా పుంపడుత్తిన పడి అన్నదు ஒரு தெரியக்கு தன்னை அதே மாதிரி இப்படி ரட்சித்தால் நாம் பிராணம் பரித்யஜ்யா என்னும் மதோஜியா చేతననానవాసిక్కు ఏత్తమాగ ఒన్నుం చెయ్యపెత్తిలోం ఎన్ను పుంపడిత్తిన పడి అన్నపడి. ఒక తిరియక్కు, ఒక పక్షి, అదేం చేసింది? తనని కూడా తాను నశింప చేసుకొని అలా రక్షిస్తే ప్రాణాన్ పరిత్యజ్య, ప్రాణాలు విడిచి అని చెప్పడం తప్ప చేతననానవాసిక్కు ఏత్తమాగా మనం చేతనులమైనందుకు, అదేమో ఒక తిరియక్కు మనం చైతన్యం కలిగిన చేతనులమైనందుకు ఒన్ను చెయ్యపెత్తులో ఏమి చేయలేకపోయామే అని రామచంద్రుడి యొక్క మనస్సు బాధపడిందట. ఎందుకు బాధపడిందండి? విభీషణుడిని రక్షించాడు కదా రామచంద్రుడు, ఆశ్రయం ఇచ్చాడు కదా, అంటే అందుకు కాదట రామచంద్రుడు బాధపడింది. ఇదిగో విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆశ్రయించిన వెంటనే విభీషణ నిన్ను నేను రక్షిస్తున్నాను అని అనాలి కదా. కానీ ఇదిగో అందరినీ వానరాలతో ఒక మీటింగ్ పెట్టి నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటి, నీ అభిప్రాయం ఏమిటని ఇన్ని రకాల వాళ్ళ అభిప్రాయాలు అడిగి కాస్త ఆలస్యం చేశాడు. చూసారా? అందుకు నన్ను ఒక జీవుడు వచ్చి, నన్ను ఒకళ్ళు వచ్చి ఆశ్రయిస్తే ఆ కాసేపు ఆలస్యం చేశానే అని రామచంద్రుడి యొక్క మనస్సు బాధపడింది. కానీ మనం చేసినటువంటి సమాశ్రయణం మనకి రక్షకం కాదు, ఆయన యొక్క కృపే మనకి రక్షకము అంటూ పెరుమాళై పుంపడుతుగా శ్రీ విభీషణానే శరణ్యోక్త అనంతరத்திலே கை கொள்ளாமல், శరణోక్తి అనంతరத்திலே కై కొల్లామల్ వజ్జతాం ఎన్ను అల్పం తామసం పిరక్కయ్యాలే కపోతత్వోపాధినాం రక్షి కప్పెత్తిలోం ఎన్నిరుక్కై. అవిభీషణుడు వచ్చి ఆశ్రయించడం, కాసేపు ఆలస్యం చేసి కొంతమంది వజ్జతాం సంహరించబడవలసినటువంటి వాడని వాళ్ళ అభిప్రాయాలని చెప్పి అలా చేస్తే కాస్త ఆలస్యమైంది కదా, అందుకు నేను ఒక పక్షిపాటి కూడా చేయలేకపోయానే అని బాధపడిపోయాట రామచంద్రుడు. అదిగో నాం పండిన అని ఇత్యాదికు కరుత్తు అరుంబదంలో కింద నుంచి 4వ లైన్. శరణాగత ఆనుకూల్యాదిగళాల్ అన్నిక్కే శరణ్యమానకపోత గుణాధిక్యత్తాలే ఫలసిద్ధియానాపోలే. శరణాగతుడైనటువంటి బోయవాడి యొక్క బోయవాడి యొక్క ఆనుకూల్యమైన భావాన్ని బట్టి రక్షించాల ఆ పక్షి. తన యొక్క కపోతం యొక్క గుణాధికత చేత రక్షించబడ్డాడు ఆ బోయవాడు. అలానే పరమాత్మ కూడా నమ్ముడే ఆనుకూల్య సంకల్పాదిగలన్నిక్కే. మనకున్నటువంటి నాకు ఆనుకూల్య సంకల్పము, ప్రాతికూల్య వర్జనమని 6 గుణాలు చెబుతాం కదా శరణాగతి చేసే వాళ్ళకి ఉండవలసినటువంటివి. రక్షిష్యతి ఇది విశ్వాస, వీటన్నిటిని బట్టి రక్షించేవాడు కాదండి ఆయన. శరణ్య గుణ ఆధిక్యత్తాలే ఫలిక్కుమెను.
శరణ్యుడైనటువంటి స్వామి యొక్క గుణాధిక్యం చేత మనం రక్షించబడతాము అంతే. కాబట్టి ఆయన నమక్కన్ని నల్గాన్, అది తన నీరు కడల మేర్మన్ తన తుజాయి నమక్కన్ని నల్గాన్, అలాంటి కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన తన తిరువడిగల మీద ఉన్న తిరుతుజాయిని మనకి తప్పకుండా ఇస్తాడు అని. నమక్కన్ని నల్గాన్ తనిత్తు ఇనియదు ఆశ్రితరేవజయ భుజిక్క మాటాన్. అసలు ఆయన స్వభావం ఐకరస్యం అనే స్వభావం ఉందని చెప్పుకున్నామా? ఐకరస్యం అంటే ఏమిటి? ఆశ్రితలతో కూడి ఆనందంగా ఉండటం. అంటే ఏకస్వాదున భుంజీత అని చెప్పినట్లుగా మధురమైన పదార్థాన్ని ఒక్కళ్ళు ఎలా స్వీకరిస్తారండి? అందరితో కూడి అనుభవించినప్పుడు కదా ఆనందం. అలానే ఆయనకున్నటువంటి ఈనియ భోగ్యమైనటువంటి ఆ తిరుస్తుజాయిని ఆశ్రితరయోజయ భుజిక్క మాటాన్, తనిత్తు ఒంటరిగా తన యొక్క భోగ్యతని ఆశ్రితలతో కూడి అనుభవించేటువంటి స్వభావం, భోగ్యమైనటువంటి తిరుస్తుజాయి అనుభవాన్ని ఆశ్రితలతో కూడి అనుభవించేటువంటి వాడు ఆయన. అలాంటి వాడు నమక్కన్ని నల్గాన్. కన్మింగల్ ఎన్నో ఉమ్మయ్యాన్ కర్పియా వైత నెంజు ఒజింద పోదు తనకు ధారకమానవత్తై కற்பித்து வைக்கும் முதலிகளோரு ஓ సంతానంగளாக சிறியார் பெரியார் என்னாதே ద్వయత్తై అభ్యసిప్పిత్తు వైకుమా పోలే. నెంజు వజింద పోదు అంటే మనసు కొంచెం స్వస్థతగా ఉన్న సమయంలో మన పెద్దలంతా కూడా ఏం చేస్తారు? తమకు ధారకమానవత్తై కற்பித்து வைக்கும் మొదలిగలో తమకి ధారకమైనటువంటి వాటన్నింటినీ కూడా తమకి వారసత్వంగా ఉండే పిల్లలకో మనవలకో మనవరాళ్ళకో లేదా శిష్యులకో అందింప చేస్తారు. అలాగా సిరియార్ పెరియార్ ఎన్నాదే ద్వయత్తై అభ్యసిప్పిత్తు వైకుమా పోలే. ద్వయమంత్రాన్ని వీడు చిన్నవాడా వీడు పెద్దవాడా అనే తారతమ్యం లేకుండా అందరికీ అందించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మన పెద్దలు. అలానే ఆళ్వార్ నాయకి కూడా తన దగ్గర ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి భగవన్నామాలన్నింటినీ కూడా ఆ పక్షులకి నేర్పిస్తోంది. ఏమండి అవి తిరియక్కులు కదా, అవి తిరియక్కులైనా చైతన్యం కలిగినటువంటి జీవులైనా ఆ నామ సంకీర్తన యొక్క వైభవం అందరికీ ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క ప్రభావం ఆళ్వార్ నాయకి వాటికి అనుభవింపచేస్తోంది, నేర్పిస్తుంది అని. రక్షంగళాన ఉంగళై రక్షకయ్యానన్నాన్, మీరు రక్షించబడవలసినటువంటి వాళ్ళు మీరు, ఎవరు నా చేత పెంచబడే చిరకలు కనుక. రక్షకయ్యానన్నాన్, మీకు రక్షకుని అయినటువంటి వాడిని నేను. కర్పియా వైత, మీకు నేర్పించినటువంటి అభ్యసిప్పిత్తువైత, మీ చేత అభ్యాసం చేయించబడినటువంటి. మాత్తం అంటే అదాగిరదు నమక్కన్ని నల్గాన్ ఎన్ను எல்லா అవస్థయిலும் உங்களுக்கு நான் சொல்லுவைக்குమదు. అదో మీకు ఏ అవస్థలో అయినా నమక్కన్ని నల్గానని எல்லா అవస్థయిலும் అన్ని అవస్థల్లో కూడా உங்களுக்கு நான் சொல்லுவைக்குమదు మీకు చెప్పానా? అన్ని ఏ అవస్థలో ఉన్నా మనకి తప్ప వేరెవరికి ఇవ్వడు అనుగ్రహించడు అనేది. ఆదల్ ఇదిగో తక్కవారెన్ను సొల్లుంగోల్ ఎన్నదాదల్, ఇదిగో మనకి తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వడు అనే చెప్పే విషయం కానీ ఇదిగో తక్కవారు ఎన్ను సొల్లుంగోళ్ళు, ఇదా మీరు ఆవిడ విషయంలో చూపించే కృప అనేటువంటి ఆ విషయం అని చెప్పడం కానీ. సొల్లిచ్చెన్ మింగల్, వెళ్ళి మీరు చెప్పండి ఆయనకి. వజిక్కు, అందుకని వీళ్ళేంటి ఈ పక్షులన్నీ కూడా నమక్కన్ని నల్గాన్ నమక్కన్ని నల్గాన్ నమక్కన్ని నల్గాన్ అని అనుకుంటూ బయలుదేరాయట ఆకాశంలో. అది విన్నటువంటి వాళ్ళు ఆకాశంలో ఇదేమిటి, ఇదేదో మంత్రం లాగా నమక్కన్ని నల్గాన్ నమక్కన్ని నల్గాన్ నమక్కన్ని నల్గాన్ అని అనుకుంటూ వెళ్తున్నాయి. ఇంతకీ ఏమిటరా నమక్కన్ని నల్గాను, ఏమిటి ఏమిటి ఇవ్వనిది, ఎవ్వరు ఇవ్వరు అని అడిగితే అప్పుడు ఎన్ మిన్ను నూల్ మార్వన్ ఎన్ కరుం పెరుమాన్ ఎన్ కన్నన్ తన్ మన్ను నీళ్ళు కదల్ మేల్ తంతుజాయ్ నమక్కన్ని నల్గాన్ అని ఆ పక్షులన్నీ చెప్పినట్లుగా ఆ నమక్కన్ని నల్గాన్ అనేటువంటిది వజిక్కు పాధేయం పాధేయం కాణుమదు. ఆ దారిభత్యం ఏమిటి వీటికి? నమక్కన్ని నల్గాన్ అనేటువంటి ఆ పదమే వీడికి దారిభత్యంగా భావించి వెళ్తున్నాయి. వెళ్ళండి అని చెప్తున్నది. అంగే పోనాల్ సొల్లప్పాచిరాదే కిరిగొల్. ఎందుకైనా ఇంకొక విషయం, అక్కడికి వెళ్తే మీరు ఇంక మాట్లాడటానికి ఏముండదు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు వినాలంటే. కొంతమంది మాట్లాడటం మొదలు పెడితేనట ఎదురు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా
ఓ 10 నిమిషాలు పావు గంట మాట్లాడాక వీళ్ళు ఏదన్నా మధ్యలో ఓ మాట మాట్లాడబోయినా కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా అంతా ఇప్పుడు మీరు చెప్పండి ఏంటో మీరు చెప్పాలనుకున్న విషయాన్ని అని వాళ్ళు మాట్లాడితే అప్పటికే వీళ్ళు చెప్పాలనుకునే విషయాలన్నీ కూడా వ్యతిరేక భావంతో వాళ్ళు ప్రకటిస్తే వీళ్ళు ఇంకా మాట్లాడటానికి ఏముంటుంది కనుక అలానే మీకు దారిలో దారి బత్యమో అవుతుంది. అయినా అక్కడికి వెళ్తే మీరు నోరు తెచ్చి మాట్లాడటానికి ఏమి ఉండదు. కాబట్టి మీరు ముందే ఈ మాట చెప్పుకుంటూ వెళ్ళండి. అవనుకు మరుమాత్తత్తుకు అవకాశం వెళ్ళాదపడి ఆయన తిరిగి మళ్ళా నమక్కన్ని నల్గాన్ అని అనుకుంటూ వెళ్ళండి. ఆయన ఇంకో మాట మాట్లాడే అవకాశం లేనట్టుగా పోగిర పోదే సుల్లి కొడు పోంగోళ్ళు అదిగో వెళ్ళేటప్పుడే ఇలా చెప్పుకుంటూ వెళ్ళండి. ఆయన ఇంకా మిమ్మల్ని ఏమిటి ఇది అని అడిగే అవకాశం ఇవ్వకండి ఆయనకి. వినయ్యేన్ ఎలాంటి దాన్నో తెలుసా? అవరి కిడక్కిడుంగోళ్ ఎన్నుடைய పాపం ఇరుందపడి పారుంగోళ్. ఆ విషయాన్ని అలా ఉంచండి. మీరు ఎన్నుடைய పాపం ఉన్న ప్రకారం చూడండి. పుత్ర విక్రయరోపాధి ఆనేన్ అవను నాను కూడా విరుందు ఉంగళై కొండాడుగయ్యన్నిక్కే ఉంగళై కొండు కార్యం కొల్లుంబడియాన పాపత్తై పండినేన్. పిల్లల్ని అమ్ముకునే వాళ్ళలాగా అయిపోయింది నా పరిస్థితి. బిడ్డలకి ఏదైనా మనం సాయం చేయాలి తప్ప వాళ్ళ దగ్గర మనం సాయం పొందడం అంటే ఎలా ఉంటుంది? ఆయన నేను ఇద్దరం ఉండి మీ అందరినీ కొనియాడాలి తప్ప మీతో పాటు మీ ద్వారా ఈ కార్యం చేయించుకునేటట్టుగా మీ నాన్నగారు నన్ను విడిచి వెళ్ళిపోయారరా, ఆయన పిలుచుకురండి అని కార్యం చేయించుకునేటువంటి పాపాన్ని చేశాను నేను. వయస్సులు పెరిందారయ్యుడు విత్తు అభిమతనై అడైత్తు కొల్లుగయ్యోపాధి పొన్మయ్యల్లయ్యే. కడుపును పుట్టిన పిల్లల ద్వారా కట్టుకున్న భర్తని పిలిపించుకోవటం కంటే ఇంకా తక్కువతనం ఏముంటుందండి? ఇంతకంటే నీచత ఏదైనా ఉంటుందా? కాబట్టి మీరు వెళ్ళండి. ఆయన ఆ తిరుత్తుజాయిని మనకు తప్ప వేరెవ్వరికి ఇవ్వడు. దాన్ని అడగండి. ఇదిగో తక్కవారు అని అడగండి. ఇదేనా నీ స్వభావం, నీ దయ ఉన్న ప్రకారం తక్కువమే అని ఆయన్ని ప్రార్థించండి. అంటే అక్కడికి వెళ్ళి మీరు అడగటమా అంటే కాదు, అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థించండి అని చెప్తున్నారు ఆళ్వార్ నాయకి ఆ పక్షులతో. ఎమ్మిన్ను నోరు మార్వన్ ఎన్కరుం పెరుమాన్ ఎన్ కண்ணన్ తన్ మన్ను నేల్ కడల్ మేల్ தன்துழாய் நமக்கண்ணி நல்கான் தன்மெங்கள் என்னு உம்மையான் கற்பியா வைத்த மாத்தம் சொல்லி சென்மெங்கள் தீவினையேன் வளர்த்த சிறு பூவைகளே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார